ఓకే. या या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा निःशेषजाड्यापहा. Yeah, ma'am. Thank you so much for your Thank you. introduction prayer song. In Thanks, fact, ma. మన Thank you. సభ్యులందరికీ మేడం అందరికీ తెలిసే ఉన్నారు కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి జస్ట్ బ్రీఫ్ ఇంట్రొడక్షన్. డాక్టర్ మంజుషా, షీ ఈస్ అ గైనకాలజిస్ట్. మ్యామ్ ఇస్ వెరీ వెరీ యాక్టివ్ అండి. తనతో మనము ఈ యోగా భారత్ ఫౌండేషన్ లో సెషన్ కూడా నడిపించాము ఆన్ అవేర్నెస్ ఆన్ ఆల్ ద గైనో రిలేటెడ్ ఆస్పెక్ట్స్. అండ్ మేడం నాట్ ఓన్లీ దిస్, షీ ఈస్ అ గుడ్ సింగర్. మెనీ యూట్యూబ్ ఛానల్స్ లో మేడం చాలా మటుకు అప్లోడ్స్ చేస్తూ ఉంటారు వేరియస్ సబ్జెక్ట్స్. సో అండ్ షీఈ్ ఆల్సో అవర్ యోగా సభ్యురాలు ఆవిడ. సో థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ప్రేయర్ సాంగ్ and you have given us time. Thank you so much. With that, I think we will just start with it అండి. అఫ్ కోర్స్ నా పేరు మహారాణి, నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. నేను మన యోగా భారత్ ఫౌండేషన్ లో నన్ను కూడా కమిటీ మెంబర్గా ఎన్నుకున్నారు మన సార్. సో థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ ఈ రోజుకి కరెక్ట్గా 30 months ఐ హ్యావ్ కంప్లీటెడ్ జాయినింగ్ యోగా. ఎవ్రీ మంత్ ఆన్ మంత్ నేను డెఫినెట్లీ ఐఎమ్ అ డైలీ యోగా ఐట్, బట్ హియర్ అండ్ దేర్ ఎక్కడో ఒకసారి మిస్ అవుతూ ఉంటాను. బట్ స్టిల్ ఈ యోగాలో జాయిన్ అయ్యేటప్పటికీ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అండి. బేసికల్గా నాకు కాళ్ళ నొప్పులు ఉండేవి. దెన్ ఫిజికలీ బ్యాలెన్స్ చేసుకునేడానికి ఎందుకంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ మనం ఎప్పుడు యోగా చేయలేదు. యోగా అనేది నాకు న్యూ సబ్జెక్ట్ 30 months బ్యాక్. దాని తర్వాత ఆ రోజు ఎంట్రీ అయ్యేటప్పటికి వేరియస్ థింగ్స్ అంటే మైండ్ అండ్ ఫిజికల్ అండ్ మెంటల్ వెల్ బీయింగ్ అంటాము, అది ఒకలాంటి షేకింగ్ గా ఉండేది. తర్వాత జాయిన్ అయినప్పటికీ ఒక 6 months లో నేను డెఫినెట్లీ నా హెల్త్ లో చాలా చేంజెస్ చూశాను. అదే విధంగా మానసికంగా కూడా నేను బాగా స్టెబిలైజ్ అయ్యి ఇవాళ నేను ఎంతో కాన్ఫిడెన్స్ గా నేను ప్రతిదీ నడుపుతూ ఉంటానండి. అన్నిట్లోనే భాగం తీసుకుంటాను. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ లేడీ. 20+ years ఆఫ్ కార్పొరేట్ ఎక్స్పోజర్ ఉంది నాకు. ఆఫీస్లో రెస్పాన్సిబిలిటీ, ఇంట్లో రెస్పాన్సిబిలిటీ, అదే కాకుండా ఇంకా సోషల్ సర్వీసెస్ అంటూ ఎన్నో చేస్తూ ఉంటాము. సో అందులో కూడా నేను చాలా యాక్టివ్గా ఉంటాను. సో ఇదంతా ఎలా సాధ్యం అనుకుంటే డెఫినెట్లీ నేను నా ఫస్ట్ ప్రిఫరెన్స్ యోగాకే ఇస్తానండి ఇవాళ. ద రీజన్ ఇస్ నాట్ బికాస్ ఐఎమ్ కండక్టింగ్ దిస్ ప్రోగ్రామ్, బట్ బికాస్ నేను ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ నేను రీగెయిన్ చేయగలిగాను. అండ్ ఇవాళ నేను ఇంత కాన్ఫిడెన్స్ గా మీ ఎదురుగా మాట్లాడుతున్నాను బియాండ్ దిస్. అండ్ సో ప్రతి కొత్త వాళ్ళకి మన ఎగ్జిస్టింగ్ వాళ్ళందరికీ అందరు ఫలవద్దంగా హెల్త్ బెనిఫిట్స్ పొందే ఉన్నారు, ఎందుకంటే ఎవ్రీ మంత్ మనం కూడా వింటూ ఉన్నాము. బట్ కొత్త వాళ్ళకి ఇది ఒక మంచి అవేర్నెస్ సెషన్, అందుకే చాలా మందిని ఇన్వైట్ చేశాము. సో ఎవరెవరు పాల్గొన్నారు ఇవాళ వాళ్ళకందరూ ఒక మంచి ఆపర్చునిటీ అండర్ దిస్ యోగా భారత్ ఫౌండేషన్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ నాట్ ఓన్లీ ఫర్ యోగా, డైలీ మార్నింగ్ అనేది మనకి యోగా ఉంటుంది ఇందులో. నాట్ ఓన్లీ దిస్, మన గురువు గారు 1 step ఎక్స్టెండ్ చేసి మెడికల్ గ్రౌండ్స్ లో కొత్త కొత్త డాక్టర్స్ ని, వేరియస్ డాక్టర్స్ ని తీసుకొస్తూ మనకు ఒక ఇంట్రొడక్షన్స్ ఇస్తూ ఉంటారు ఆన్ ద అవేర్నెస్ ఆన్ ది హెల్త్ విషయం పైన. సో యాడెడ్ అడ్వాంటేజ్ అండి ఇది. ఇదే కాకుండా మనకి ఇంకెన్నో యాక్టివిటీస్ చేయాలనేసి గురుగారు, ఇన్ఫాక్ట్ నాకు రీసెంట్ గా తెలిసింది ఏంటంటే ఆయుర్వేదిక్ గా కూడా కొన్ని విషయాలకి ఆయన మందులు కూడా తయారు చేసేవారట. ఇవాళ అనేది ఆయనకి టైం లేని పరిస్థితుల్లో హీఈస్ నాట్ ఏబుల్ టు డూ, బట్ దానికి కూడా నేను యాక్చువల్లీ ఒక సజెషన్ ఇచ్చాను సార్. మనము అది ఆయుర్వేదిక్ వింటూ ఉంటాం చాలా మంది, యూనిట్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాగా పెడితే తప్ప కొంతమందిని ఎంగేజ్ చేసుకుంటే ఐ థింక్ ఈవెన్ దట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్ ఫర్ మెనీ పీపుల్.
సో ఇదొక అనదర్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ లో సార్ తీసుకొచ్చిన నెక్స్ట్ కొత్త సబ్జెక్ట్ అండి. ఇది నాకు అవేర్నెస్ వచ్చింది. సో అలా తీసుకుంటే విత్ ఇన్ దిస్ షార్ట్ థింగ్ ఐ వాంట్ టు గివ్ దిస్ ఇంట్రొడక్షన్ అండ్ మూవ్ ఆన్. ఎందుకంటే చాలా మంది నేమ్స్ ఇచ్చారు, దాదాపు 20 మంది ఇవాళ మనకి నేమ్స్ ఇచ్చారు. సో అందరూ జస్ట్ 2 or 3 minutes తీసుకోండి. ప్రతి వాళ్ళని ఒక రిక్వెస్ట్, ఎందుకంటే మనము టైం ఫ్యాక్టర్ అనేది అప్ టు 10 o'clock వీ హ్యావ్ టు క్లోజ్. సో విత్ ఇన్ దట్ టైం మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, వాట్ ఈస్ దట్ బెనిఫిట్ యు హావ్ గెయిన్డ్, మెయిన్ గా మీ నేమ్ ఇంట్రొడ్యూస్ చేసుకొని ఫ్రమ్ విచ్ ప్లేస్ యు ఆర్ టాకింగ్, ఇది ఇస్తే అండి అందరికి ఒక మంచి అవేర్నెస్ ఉంటుంది. దట్ ఈస్ ద స్పెషల్ రిక్వెస్ట్. విత్ దట్ ఐ థింక్ ఐ విల్ క్లోజ్ మై ఇంట్రొడక్షన్. వి విల్ స్టార్ట్ విత్ మిస్టర్ సుకుమార్ గారు. సార్ ఈస్ ది జనరల్ సెక్రటరీ ఫర్ అవర్ కమిటీ. సో సుకుమార్ గారు, ఐ థింక్ మీకు అన్మ్యూట్ చేసుకొని మీ ఇంట్రొడక్షన్ ఇవ్వండి సార్. సార్ నమస్తే. నేను సుకుమార్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది చాలా మందికి. జనరల్గా నేను మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందంటే అండి, లైక్ సొసైటీ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటున్నాం. మన గురించి మనం మాట్లాడుకోవాలి. ఇనీషియల్గా మన గురించి మనం తెలుసుకుంటే మనం పక్క వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే మనల్ని స్టడీ చేసుకుంటేనే మనకి వేరే వాళ్ళని స్టడీ చేసే అవకాశం వస్తుందని నా ఉద్దేశం అనమాట. సో మనం రోజు ఎట్లా గడుపుతున్నామంటే ఈ రోజుల్లో ఉరుకులు పరుకులు జీవితం అయిపోయింది అందరికీ కూడా. వెళ్తాం, పరిగెడతామండి, పరిగెట్టిన కాలం పరిగెడతాం గ్యారంటీగా. కానీ ఎక్కడో చోట బ్రేక్ పడుతుంది గ్యారంటీగా. ఎందుకంటే మన లైఫ్లో మనము ఫ్యామిలీ గురించి ఆలోచిస్తాం తప్పితే మన గురించి ఆలోచించే చాలా అనమాట. కానీ ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తుంది. ఏ రోజంటే మనకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదో బ్యాక్ పెయిన్, లేకపోతే డయాబెటిక్స్, లేకపోతే బీపీను, సంథింగ్, ఏదో థైరాయిడ్, ఏదో ప్రాబ్లం వచ్చినప్పుడు మనం వెనక్కి తిరిగి చూసుకుంటాం. అప్పుడు చూస్తాం. అప్పుడు దాకా మనం ఎవ్వరిని చూడం అసలు. వెళ్ళిపోతుంది, లైఫ్ వెళ్ళిపోతుంది కదా అని అనుకుంటాం. కానీ ఏ రోజైతే ఏ ప్రాబ్లం వచ్చిందో ఆ రోజు మనల్ని మనం తిట్టుకుంటాం. అరే మన గురించి మనం ఆలోచించుకోలేదు, ఈ హాస్పిటల్స్ తిరుగుతున్నాం, ఈ టాబ్లెట్స్ మింగుతున్నాం, కానీ ఏంటి మన లైఫ్, ముందు లైఫ్ ఏంటి అని ఆలోచించుకుంటే మనకు కనబడేది శూన్యం మాత్రమే. కానీ నేను చెప్పేది ఏంటంటే మేల్కోండి. కనీసం ప్రాబ్లం వచ్చిన వెంటనే మేల్కోండి. ప్రాబ్లం రాకుండా మేల్కుంటే కనుక ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు అందరూ కూడా. కానీ చాలా మంది కూడా మనలో అందరం కూడా, ఇంక్లూడింగ్ మీ, నేను నా గురించి చెప్పట్లేదు, నేను నన్ను స్టడీ చేసుకొని మిగతా వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ విని చెప్తున్నాను. ఇప్పుడు కంపల్సరీగా ప్రాబ్లం వచ్చినప్పుడే మనం బయటకు వస్తాము. ఆ బయటకు వచ్చినప్పుడు మనకి ఒక దారి కనబడాలి. ఆ దారి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్. ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో కంపల్సరీగా ఈ రోజు మనం బయటికి వెళ్ళి గ్రౌండ్లో చిన్నప్పుడు చేసినట్టు చేయలేం. కంపల్సరీగా యోగాని మన దైనందిన జీవితంలో తీసుకుని వస్తే మనం ఇవాళ కాదు, రేపు కాదు, 2-3 నెలల తర్వాత మనం ఫిట్ అవుతాం. మళ్ళీ మన కార్యక్రమాల్ని మనం జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్తాం. మన ఫ్యామిలీకి అంతకుముందు ఇచ్చిన సపోర్ట్ని అదే ఎంథూజియాజం, అదే యాక్టివిటీతో, అదే హెల్త్తో మనం ముందుకు తీసుకెళ్ళగలం. ఎందుకంటే మనం బాగుంటేనే మన పిల్లలు బాగుంటారు, మన పేరెంట్స్ బాగుంటారు, అందరూ బాగుంటారు. సో నా యొక్క సజెషన్ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జీవితానికి, మనం ముందు జీవితానికి యోగాని ఒక పార్ట్ చేసుకోవాలి కంపల్సరీగా. అది చేసుకున్నప్పుడే మనం ఫిట్గా ఉంటాము. లేకపోతే మన జీవితాన్ని మనం పాడు చేసుకునే వాళ్ళం అవుతాం గ్యారంటీగా. సో ఇక్కడ నేను చెప్పేదంటే ఎవరైనా సరే ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకనే ఇబ్బంది పడుతున్నాము. యోగా చేస్తాము, అందరు యోగాలో జాయిన్ అవుతాము. యోగా అనేది లైఫ్లో కంటిన్యూ అవ్వాలి కంపల్సరీగా. సరే యోగా చేరుతాం, కానీ ఎవరి దగ్గర చేరుతాము అనేది ఒక కాన్సెప్ట్. ఎందుకంటే చాలా మంది ఫిజికల్ ట్రైనర్స్ పెట్టుకుంటారండి. డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, ఫిజికల్ ట్రైనర్స్ పెట్టుకుంటారు, ఇంటికి వస్తారు, చెప్తారు, వెళ్తారు. కానీ అక్కడ ఒక బాండింగ్ అనేది ఏర్పడదు మనకి. వాళ్ళు వస్తారు, చెప్తారు, వెళ్ళిపోతారు. అంతేగాని వాళ్ళతో మనకు బాండింగ్ ఉండదు. రెగ్యులర్గా 45 minutes 1 hour కంటే ఎవరు ఎక్కువ చెప్పరు. మంత్లీ ఫీజు తీసుకుని వెళ్ళిపోతారు వాళ్ళు. సో వాళ్ళకి మనం నార్మల్ పరిస్థితిలో ఫోన్ చేయము, వాళ్ళకి మనకి కాంటాక్ట్స్ ఉండవు. ఇంకా జనరల్గా అయితే నేను చెప్పేది, మేబీ కొంతమందికి ఉండొచ్చు. కానీ మన యోగ భారత్ ఫౌండేషన్లో ఎలా ఉంటుందంటే ప్రతి ఒక్కళ్ళు ఒక కుటుంబ సభ్యులాగా పరిగణించబడతారు డే 1 నుంచి.
ఎందుకంటే ఏదో ఒక ప్రాబ్లంతో వస్తారు కంపల్సరీగా, ఏదో ఒక ప్రాబ్లం అండి. స్పెసిఫికల్లీ లేడీస్ అయితే కనుక బ్యాక్ పెయినో, లేకపోతే సయాటికానో, స్పాండిలైటిసో, థైరాయిడో, సమ్ ప్రాబ్లం ఏదో దాంతో వస్తారు. కానీ వాళ్ళు బెనిఫిట్ పొందిన తర్వాత వాళ్ళు చెప్పే ఎక్స్ప్రెషన్ ఉంటే చూసారా, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు చెప్పేటప్పుడే వాళ్ళ ఆనంద బాష్పాలతో చెప్తుంటారు మనకి. ఆ ఆనంద బాష్పాలు చూస్తుంటే మనకి వాళ్ళ కుటుంబ సభ్యులాగా మనం ఫీల్ అవుతాం, మనం కూడా చాలా ఆనందపడతాం అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్స్ అండి. ఎవ్రీ డే మనకి ఒక క్లాస్ తర్వాత ఒక 15 నిమిషాలు యోగా ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ విన్నప్పుడు ఆ రోజు జరిగిన వాళ్ళు పొందిన అనుభూతిని మనం ఆ రోజు మొత్తం పొందుతాము. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ కొత్త వాళ్ళు వస్తారు, మళ్ళీ అనుభూతిని షేర్ చేస్తారు. ఆ అనుభూతులు ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ పాజిటివ్ వైబ్స్ అనేది మన రోజంతా వెంటాడుతూ ఉంటాయి. ఇక్కడ యోగ భారత్ ఫౌండేషన్లో మన స్పెషాలిటీ, మన గురువు గారైన యోగ గురువు గారు యోగరత్న జ్యోతుల నాగేశ్వర గారి స్పెషాలిటీ ఏంటంటే, ఏదో యోగాకు వచ్చారు చెప్పి పంపిద్దాం అనేది ఉండదు ఆయనకి. ఇనీషియల్గా మనకి ఆయన పరిచయం చేసేది ఏంటి, పతంజలి మాస్టర్ చెప్పిన అష్టాంగ యోగాలని. అష్టాంగ యోగం అంటే చెప్పేది ఏంటంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, అధారణ, ధ్యాన, సమాధి, ఈ అష్టాంగ యోగాన్ని పరిచయం చేస్తారు. అష్టాంగ యోగాన్ని పరిచయం చేస్తున్నప్పుడు మనల్ని మనం పరిచయం చేసుకుంటాం. మనం ఏదైతే కోల్పోయామో అసలు మనం అంటే ఏంటి, అసలు మనల్ని మనం పరిచయం చేసుకుంటాం. ముందర మనలో బాడీని పరిచయం చేస్తారు. ఒక చిన్న ప్రాబ్లం ఉంటే గనక, టేక్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ థైరాయిడ్. ఎందుకు వచ్చింది, థైరాయిడ్లో ఉన్న డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఏంటి, దాన్ని ఎలాగ మనం దూరం చేసుకోవాలి, దానికి కావాల్సిన ఆసనాలు ఏంటి, దానికి కావాల్సిన ప్రాణాయామాలు ఏంటి, దానికి కావాల్సిన ముద్రలు ఏంటి అని స్పెసిఫిక్గా తీసుకుంటారు. 2-3 రోజులు తీసుకుంటారు క్లాస్ని. అలాగే ప్రతి ఒక్కదాన్ని పరిచయం చేస్తారు. శాంతి క్రియ అంటే ఏంటి, అసలు యోగ నిద్ర అంటే ఏంటి, మన బాడీని ఒక హైపర్ చేసేసి మళ్ళీ కూల్ డౌన్ చేసేసి మీ యొక్క ఎక్స్పీరియన్స్ని తర్వాత షేర్ చేసిన విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తారు. ఒకళ్ళు మాట్లాడతారని కాదు, ఆటోమేటిక్గా ఆ మాట అనేది మన మనసులో నుంచి బయటకు వచ్చేస్తుంది. అంతేగాని మీరు కామ్గా ఉండాలన్నా ఉండలేరు కంపల్సరీగా. సో అలా చేస్తారు. అలా చేయటం వల్ల ఏంటంటే మనలో ఉన్న ఫియర్ ఏదైతే ఉందో అది దూరం అయిపోతుంది కంపల్సరీగా. ఈ రోజు ఈ మధ్య కాలంలో అంటే ప్రతిరోజు చాలా మంది మాట్లాడతారు, కానీ ఈ మధ్య కాలంలో మనతో పాటు మాట్లాడిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ వినుంటే బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే, మన కాకినాడ నుంచి కుమారి గారు, ఇవాళ మార్నింగ్ నళిని కుమారి గారు, రంగలక్ష్మి గారు, మురళి గారు, సో ఇలాంటి చాలా మంది ఉన్నారండి. మన జ్యోతి గారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు జస్ట్ ఏంటంటే వాళ్ళకి కళ్ళల్లో నుంచి ఆనంద భాషలు వెంటనే రాలిపోతుంది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న ప్రాబ్లమ్ని శ్వాస్ ఇది రాదు, సారీ అండి, నట్లేదు, నా మొబైల్ డేటాతో ఇది. సో వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్ని ఎంత ఎంత అనుభవించారో ప్రాబ్లమ్ని, కానీ ఈ రోజున వాళ్ళు మాట్లాడుతుంటే మనకి ఎంత ఆనందంగా ఉంటుందంటే చెప్పలేం, మనం మాటలు చెప్పలేం బేసిక్గా చెప్పాలంటే. సో అలాగే మన థామస్ గారు ఉన్నారు. థామస్ గారు మొత్తం క్లాస్ అయిపోయిన తర్వాత ఆయన డెడికేషన్ చూస్తే అసలు అన్బిలీవబుల్ అనమాట. గురువుగారు ఎంత చక్కగా మన క్లాస్ వివరిస్తారో, ఆయన మేబీ అదర్ రిలీజ్ అయిన ఉండి కూడా ఆయన పాడే పాటలు కానీ, మన దేవుళ్ళ గురించి చెప్పే విధానం కానీ, ఆ రోజు వచ్చిన స్పెసిఫిక్ పండగ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయన. సో అలాంటి మోటివేషన్ చాలా మంది ఇస్తున్నారు మనకి. సో ప్రతి ఒక్కరు ముందుకు రావాలండి. మన ప్రాబ్లం సాల్వ్ చేసుకొని మీరు పక్కన చూడండి. కంపల్సరీగా మీరు గిరిగీసుకొని నాకు తగ్గిపోయింది పర్లేదు నేను చేసుకుంటా. యోగా అనేది యోగం ఉండాలని సార్ అంటారు. యోగం ఉండాలి కంపల్సరీగా. మీరు వచ్చారంటే యోగం ఉండే వచ్చారు, కానీ ఈ వయసులో వచ్చి 2-3 నెలలు చేసి తగ్గిపోయింది మానేయారంటే మీరు యోగాన్ని మళ్ళీ. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే కంపల్సరీగా మీరు కంటిన్యూ చేసుకోండి, లైఫ్ లాంగ్ కంటిన్యూ చేసుకోండి. ఈ మంచి మాటలు అనేది మన లైఫ్లో ఉంటే జీవితాన్ని ఈజీగా ముందుకు తీసుకెళ్ళచ్చు, సాఫీగా బేసిక్గా చెప్పాలంటే. సో ఇలాంటి నేను చాలా మందిని, మా మదర్ చాలా మంది, మా తమ్ముడు చాలా మంది, అందరినీ చాలా మంది జాయిన్ చేసాం. అంటే ఉంటారు వెళ్తారు గ్యారంటీగా, కానీ ఉన్న వాళ్ళే మనకు కావాలి. సో లేని వాళ్ళని తీసుకోవడానికి మళ్ళీ ట్రై చేద్దాం. సో కొత్త వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేద్దాం. ఇలాగే చాలా మంది కూర్చున్నారు. ఇవాళ మీ అందరికీ ఒక మనవి ఏంటంటే 5:15 లెగటమే కష్టం అండి.
దానికంటే ఎక్కువ ఏది లేదు. 5:30 లేచి మీరు మన యోగా క్లాస్లో కూర్చున్నారంటే 6:30 దాకా ఈజీగా వెళ్ళిపోతారు. మన సారు ఒక పీక్కి తీసుకెళ్ళి మళ్ళీ కింద తెస్తారు మిమ్మల్ని. హ్యాపీగా కూల్గా ఎండ్ అయిపోద్ది క్లాసు. తర్వాత మన వాళ్ళ ఎక్స్పీరియన్స్లు వింటే కనుక మొత్తం ఆ రోజంతా దాన్ని వెంట పడుతూనే ఉంటుంది మీ పాజిటివ్ వైబ్స్ అన్నీ కూడా. సో నాకు ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కొద్దిగా బద్ధకాన్ని పెట్టి కంపల్సరీగా క్లాస్కి జాయిన్ అవ్వండి, నన్ను ముందుకు తీసుకెళ్ళండి. అండ్ ఈ డెడికేషన్ కూడా చెప్పాలంటే కనుక మన మహారాణి గారి గురించి చెప్పాలి బేసిక్గా. ఎందుకంటే ఆవిడ ఎంత బిజీగా ఉంటారో నాకు తెలుసు. ఎందుకంటే మా కో ప్రొఫెషన్ ఆవిడ కూడా. సో ఈ ఎవ్రీ మంత్ కూడా 2 hours కానీ కంపల్సరీగా ఆవిడ ఎక్కడికి వెళ్ళదు. సండే అనేది ఎంత ఇంపార్టెంట్ అందరికీ తెలిసిందే, కానీ కంపల్సరీగా ఈ ఇంట్రడక్షన్ క్లాస్ని రన్ చేస్తారు ఆవిడ. సో ఆవిడకి నా హ్యాట్స్ ఆఫ్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మహారాణి గారు. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ మన యోగ భారత్ ఫౌండేషన్లో అనేక యాక్టివిటీస్ చేద్దామని మనం నిర్ణయించుకున్నాము. అలాగే డాక్టర్ సెషన్ పెడుతున్న ఎవ్రీ మంత్ కూడా. సో అలాంటి ఉపయోగాలు చాలా ఉంటాయి. అండ్ మీ కొత్త ఐడియాస్ మీకు కూడా ఉంటే మాకు తీసుకురండి. ప్రతి ఇంప్లిమెంట్ చేయడానికి మనం ట్రై చేద్దాం కంపల్సరీగా. అండ్ ఫైనల్లీ ఐ వాంట్ టు కంక్లూడ్, యోగ భారత్ ఫౌండేషన్ లక్ష్యం ఏంటంటే హెల్దీ సొసైటీ. నీ యొక్క పక్కన ఉన్న సొసైటీ బాగుంటే నువ్వు కూడా బాగుంటావు. ఈ హెల్దీ సొసైటీని నిర్మించుకోవడంలో మీ వంతు పాత్రను మీరు చేస్తారని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. Yeah, thank you, Sukumar Garu. I think from the beginning till he's concluded his speech and the talk, కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చేసారండి. సో కొత్త వాళ్ళకి ఒక వ్యూ వచ్చేసి ఉంటుంది యోగా క్లాస్ అంటే ఎలా ఉంటుంది అన్న సబ్జెక్ట్కి. హీ హెస్ గివెన్ ద అబ్సల్యూట్ క్లారిటీ. థ్యాంక్స్ ఫర్ ద సేమ్ అండి ఫర్ యూ. అండ్ నౌ విల్ గో విత్ పద్మా మేడం ఫ్రమ్ కాకినాడ. మేడం గారు మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. పద్మా గారు నేను పర్మిషన్ ఇస్తున్నాను. తర్వాత నెంబర్ కూడా చెప్పేస్తూ ఉండండి. 2-3 నెంబర్స్ అనౌన్స్ చేయండి. మహారాణి గారు అప్పుడు రెడీగా ఉంటారు కదా. యా, నెక్స్ట్ ఇద్దరు పేరు చెప్తాను, లక్ష్మీ దుర్గాదేవి మేడం అండ్ వరలక్ష్మి గారు. మీరు ఇద్దరు రెడీగా ఉండండి. ఫస్ట్ వి విల్ ఫినిష్ ఆఫ్ విత్ మేడం. నమస్తే. నమస్తే మేడం. మేడం నా పేరు పద్మ అండి, కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. మా హస్బెండ్ అండి ఈ రోజు అంటే నేను 1 month నుంచి చేసుకుంటానండి. మా హస్బెండ్ కూడా రేపటి నుంచి జాయిన్ అవ్వమని చెప్పి ఈ క్లాస్ లో కూర్చోబెట్టారనమాట అండి. ఫస్ట్ ఏంటంటే మా ఇంట్లో మేమిద్దరం చేసి నెక్స్ట్ మళ్ళీ వేరే వాళ్ళు చెప్తాం అని చెప్పేసి అనుకుని ఉన్నా అండి. అయితే నేను ఒక 1 month నుంచి నాకైతే ఈ యోగా ఒక 10 years నుంచి పరిచయం ఉందండి. యోగా నాకు చాలా ఇంట్రెస్ట్ అని చేయటం. కాకపోతే ఏంటంటే నాకు ఇది వరకు కన్నా కూడా ఈ 1 month లో చాలా చేంజెస్ కనిపించినాయండి. ఈ మన గురూజీ దగ్గర నేర్చుకోవటం అనే అనుకుంటున్నా అండి. నాకు ఇది వరకు కన్నా కూడా ఈ యోగా ఈ 1 month నుంచి చేసేది చాలా గొప్పగా అనిపించిందండి. అందులోని నాకు ఒక 3 years నుంచి మోకాలు నొప్పి ఉండేదండి. అది నాకు 1 month లో మొత్తం క్యూర్ అయిపోయిందండి. అది చాలా సంతోషంగా అనిపించింది. ఎవరైనా కొత్తగా జాయిన్ అవుదాం అనుకుని ఉన్న వాళ్ళందరూ కూడా తప్పకుండా జాయిన్ అవ్వాలని నా కోరిక. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గురూజీ. నమస్తే. నమస్తే. Yeah, thank you madam. I think we welcome sir also to our yoga sessions from tomorrow andi. Sir, you are most welcome. And I think next we will ask Lakshmi Durga Devi garu. నెక్స్ట్ అలాగే వరలక్ష్మి గారు మీరు కూడా రెడీగా ఉండండి. లక్ష్మీ దుర్గా గారు. వరలక్ష్మి గారు రెడీగా ఉన్నారా మేడం? ఉన్నానండి.
మేడం మీరు మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి ఓకే ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ. ఓకే నమస్కారం అండి అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు వరలక్ష్మి అండి. నేను హైదరాబాద్ తార్నాక నుంచి మాట్లాడుతున్నాను. నన్ను ఇంట్రడ్యూస్ చేసింది సుజాత గారండి. ఆ, నా హెల్త్ కొంచెం చెప్తానండి. యాక్చువల్లీ నాకు చిన్నప్పుడు మధ్యలో పోలియో వచ్చింది లెఫ్ట్ కాల్కి. సో నా నీ లాక్ అవ్వదన్నమాట. సో కింద నీ నుంచి నాకు యాక్చువల్లీ ఏంటంటే ఇంబ్యాలెన్స్ అయిపోయి అండ్ ఐ వెంట్ త్రూ ఎ లాట్. ఒక కాలికి చాలా సర్జరీస్ అయ్యాయి, 2 రాడ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు. అయితే అంటే స్లిప్ అయిపోవడం వల్ల అయితే ఏమైంది అంటే నేను ఇప్పుడు ఐఎమ్ 56 అండి. ఏజ్ పెరుగుతున్న కొద్దీ నేను కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవ్వడం అవంతా జరిగిందనమాట. ఒక 2 ఇయర్స్ 1.5 2 ఇయర్స్ నుంచి ఏమైంది అంటే నాకు బికాస్ ఆఫ్ ఇంబ్యాలెన్స్ అండ్ ప్రాపర్ పోస్చర్ లేకపోవడం వల్ల రైట్ సైడ్ పార్ట్ ఆఫ్ ద బాడీ అంటే నాకు స్పైనల్ కార్డ్కి రైట్ సైడ్ నాకు పెయిన్ స్టార్ట్ అయిందండి. అది నేను సయాటికా పెయిన్ అని ఏం పెయినో నాకు తెలియదు. డాక్టర్స్ని కాంటాక్ట్ చేశాను, చాలా మందిని కాంటాక్ట్ చేస్తేనేమో యూ హ్యావ్ టు మేనేజ్ విత్ దిస్ పెయిన్ బికాస్ యూ వెంట్ త్రూ ఎ లాట్. చాలా సర్జరీస్ అయినాయి కదా, ఓన్లీ నువ్వు ఏదైనా ఎక్సర్సైజ్ అట్లాగే చేసుకో అని చెప్పి అన్నారు. అయితే మంచి డాక్టర్స్ అయితే అలా సజెస్ట్ చేశారు. కొంత వేరే వాళ్ళైతే ఈవెన్ సర్జరీ కూడా అన్నట్టుగా మాట్లాడారు. అయితే నాకు ఇంకా లేదు, ఇట్లా కాదు, నేను యోగా తోటి నేను సరి అవుతుంది నాకు తెలుసు. అయితే నేను చాలా ట్రై చేస్తే నాకు ఎవరు కూడా ప్రాపర్గా దొరకలేదండి, పర్సనల్ ట్రైనర్స్ని కూడా. కానీ ఏంటంటే నాకు అంత కంఫర్టబుల్గా అనిపించలేదు, ప్రాపర్ గైడెన్స్ దొరకలేదు. సో ఐ వాజ్ సర్చింగ్ అనమాట ఫ్రమ్ మెనీ ఇయర్స్. యాక్చువల్లీ ఒక సీరియస్గా చెప్పాలంటే ఒక 5-6 ఇయర్స్ నుంచి సర్చింగ్ అనమాట నేను నా హెల్త్. ఆ తర్వాత నాకు ఒక 1 మంత్ అయిందండి నేను జాయిన్ అయ్యి. నాకు సుజాత గారు ఇంట్రడ్యూస్ చేశారు. సో చాలా మెయిన్ చేంజెస్ ఏంటి అంటే నాకు నేను జాయిన్ అయింది మెయిన్ నాకు బాడీ ఫ్లెక్సిబిలిటీ రావాలి. నేను కొన్ని యోగాసనాస్ చేయగలను, కొన్ని చేయలేను అనమాట. కానీ సూర్య నమస్కారాలు మాత్రం తప్పకుండా బాగా చేయగలను, కాకపోతే స్లోగా చేస్తాను, వేరే బెండింగ్ ఏమైనా. అయితే ఇంతకీ ఏంటి అంటే నాకు మెయిన్ బాడీ ఫ్లెక్సిబిలిటీ అండ్ ఈ పెయిన్ తగ్గడానికని. అయితే 1 మంత్ నుంచి నేను చేయడం వల్ల నాకు పెయిన్ ఆల్మోస్ట్ 80% తగ్గిపోయిందండి రైట్ సైడ్. ఎలా ఉండేది అంటే నేను యాక్చువల్లీ ఐఎమ్ అన్ ఆర్టిస్ట్ ఆల్సో. కంటిన్యూస్గా కూర్చున్నాను, ఏదైనా వర్క్ చేశాను అంటే లేచినప్పుడు నా స్పైన్ ఇట్లా వంగిపోయేది అనమాట, ప్రాపర్ స్ట్రైట్గా ఉండేది కాదు. సెట్ అవ్వడానికి చాలా టైం పట్టేది. ఈవెన్ కిచెన్లో నించొని కుకింగ్ ఏదైనా చేయాలి చాలా ప్రాబ్లంగా అనిపించేది అనమాట. ఎప్పుడు బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి, రెస్ట్ తీసుకుంటూ ఉండాలి. కానీ ఇప్పుడు 1 మంత్లో నేను చేసిన యోగా తర్వాత నాకు అసలుకి పోయిందనమాట. ఆ ప్రాబ్లం అనేది క్యూర్ అయిపోయింది. 80 to 90% క్యూర్ అయిపోయింది. ఈవెన్ బోర్లా పడుకున్నప్పుడు కూడా నేను రైట్ కాల్ని ఎత్తలేకపోయేదాన్ని ఆ పెయిన్ తోటి. కానీ ఇప్పుడు నేను బోర్లా పడుకొని ఆల్మోస్ట్ చాలా కంఫర్టబుల్గా నేను నా కాలిని పైకి ఎత్తగలుస్తున్నాను అనమాట. అది నాలో కనిపించిందండి చేంజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు మైల్డ్ బీపీ కూడా బార్డర్లో వచ్చిందనమాట. అయితే డాక్టర్ ఏమో 5 mg నుంచి నేను ఇప్పుడు 2.5 mg టాబ్లెట్కి వచ్చేసానండి. అండ్ యోగా సార్ చాలా బాగా నాకైతే దాన్ని ఏమంటారు ఎవ్రీ డే దాన్ని ఒక నెక్స్ట్ ఏమొస్తుంది అనేది ఒక ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అనమాట. ఆ నెక్స్ట్ డే ఏమొస్తుంది, ఒక రోజు ఏమైనా మిస్ అయినా అయ్యో ఏం మిస్ అయిపోయాము, గురువు గారు చెప్పింది సార్ చెప్పిన దాంట్లో ఏమైనా మిస్ అయిపోయామేమో అన్న ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేస్తారు సార్. సో ప్రతి ఒక్క ప్రాబ్లంకి ప్రతి దానికి సొల్యూషన్ ఆయన చూపిస్తున్నారు. చాలా మంచిగా అనిపించింది. 1 మంత్ నుంచి నేను చేయడం వల్ల చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ముద్రాస్ కానీ, మెడిటేషన్ కానీ, యోగాస్ లో కానీ నాకు కంఫర్టబుల్ గా. అండ్ నాకు ఒకప్పుడు భయం ఉండేదన్నమాట, నేను చేయగలనా, నేను పడిపోతానేమో, బికాజ్ నా లెఫ్ట్ కాల్కి నేను బ్యాలెన్స్ చేసుకోలేను అండ్ నాకు లాక్ అవ్వదు, నీ లాక్ అవ్వదు. సో ఇంతకీ ఏంటంటే సూర్య నమస్కారాలు చేస్తున్నప్పుడు కూడా నేను కంగారు పడకుండా కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను చేయగలను. సో నాకు దాంతో పాటు ఇంప్రూవ్మెంట్ కూడా వచ్చింది. చాలా 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 ధన్యవాదాలండి గురువు గారికి అండ్ ఎస్పెషలీ సుజాత గారికి అండి. నేను ఇంకా దాన్ని ఏమంటారు మర్చిపోలేనమాట అసలుకి. అండ్ ఇంకొకటి పొద్దుటే 5 o'clock లేవడం అనేది ఒక డిసిప్లిన్, అది కూడా అలవాటైంది. అండ్ హెల్త్ పైన ఎక్కువగా నేను ఫోకస్ చేసి మెయిన్ ఇరిటేషన్ అన్ని కూడా పోయినాయి అనమాట, బికాస్ ఆఫ్ మెడిటేషన్, బికాస్ ఆఫ్ ముద్రాస్ అన్ని. సో అంత బాగా నాకు ఇంప్రూవ్మెంట్ వచ్చిందండి. థ్యాంక్ యూ అండి మహారాణి గారు. థ్యాంక్ యూ గురూజీ. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇచ్చిన ఒక ఎక్స్పీరియన్స్ చాలా మంచి అవేర్నెస్ అండి. అసలు నేను కూడా చాలా సర్ప్రైజింగ్ గా చూస్తూ ఉన్నాను, వింటూ ఉన్నాను.
వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యూ హ్యావ్ షేర్డ్. అండ్ ఐ థింక్ ఆల్ ద న్యూ జాయినీస్ ఎవరెవరు ఉన్నారో దయచేసి ఇదంతా గమనించాలండి. బికాస్ ప్రతి వర్డ్స్ ఆర్ ఇంపార్టెంట్, ప్రతి వర్డ్స్ ఆఫ్ ఈచ్ ఆఫ్ దెమ్. సో థ్యాంక్స్ సో మచ్ మ్యామ్. అండ్ నెక్స్ట్ వీ విల్ రిక్వెస్ట్ రంగ లక్ష్మి గారు ఫ్రమ్ అన్నవరం. మేడం గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. నెక్స్ట్ అలాగే జగతి గారు రెడీగా ఉండండి. నమస్తే గురువు గారికి. నమస్తే అండి మారాణి మేడం గారు, థామస్ గారికి నమస్తే. మీరు చెప్పింది ప్రతిరోజు ఈ మధ్య మీరు రావట్లేదు మారాణి మేడం గారు. థామస్ గారు అది ఏం చెప్పినా అన్ని అలా వింటానే ఉంటా. నేను జాయిన్ అయ్యి 13 months అయిందండి. నాకు బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, అల్సర్ ప్రాబ్లం, చాలా కంప్లైంట్స్ తో నేను జాయిన్ అయ్యాను. చాలా మందులు వాడి ఇంకా విసిగెత్తిపోయాను. కానీ యోగా ఒకటి ఉందని గురువు గారు నూకరత్నం గారు జాయిన్ చేశారండి, రాజమండ్రి నూకరత్నం గారు నన్ను. ఆ వదిన గారు 2 సార్లు చెప్తేనే నేను వెంటనే ఈయనతో చెప్పి జాయిన్ అయ్యాను. నెల 15 రోజులకే నాకు బ్యాక్ పెయిన్ తగ్గిందండి. 3 years నుంచి కూర్చోకూడదు, డాక్టర్లే చెప్పేశారు కూర్చోకూడదు, అసలు వంగకూడదు, నడుము వంచకూడదు, మీరు లైఫ్ లాంగ్ ఏదైనా కింద పడితే స్టూల్ మీద కూర్చుని తీసుకోవాలి, ఇలా అన్ని వాషింగ్ మిషన్ లో బట్టలు తీయకూడదు, అసలు ఏమి బరువులు ఎత్తకూడదు. ఎన్ని చెప్పినా ఇంకా అసలు ఎన్ని మందులు వాడినా ఏం నయం అవ్వలేదండి. యోగాలో చేరిన నెల 15 రోజులకే నేను శుభ్రంగా సూర్య నమస్కారాలు కూర్చుని 2 months చేశాను అంతే అండి చైర్లో. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ రోజు కూడా అసలు మిస్ అవునండి. యోగా అంటే ఇంకా అసలు ఒక్క నిమిషం కూడా వదలకూడదు అనిపించేలా చెప్తారు గురువు గారు కూడా. నా ఆరోగ్య విషయానికి వస్తే మోకాళ్ళ నొప్పులు పోయండి, నడుము నొప్పులు పోయింది, చెయ్యిలా అసలు బిందులో నీళ్ళు ముంచనిచ్చేది కాదు. పిల్లలు కూడా చెప్పేదాన్ని కాదు, ఇన్ని ప్రాబ్లమ్స్ చెప్తే వాళ్ళు ఏమైపోతారు అని. అలాంటివి ఇప్పుడు ఇంకా ఎలా అయినా యోగా చెప్తే ఏ ఆసనాలు చెప్తే ఆ ఆసనాలు ఒక్కటి కూడా మిస్ అవునండి. అసలు 2 months కి నేను వృష్ణాసనం వేసి ఫోటో తీసి మా బాబు చూసి ఆశ్చర్యపోయాడండి. యోగా అంటే ఇంక గురువు గారు చెప్పే విధానం మనం చూడాలండి. ప్రతిరోజు ప్రతి మనిషిని అబ్జర్వ్ చేస్తారు. మీరు వీడియో ఆన్ చేసుకోకపోతేనే మనది పొరపాటు, చేసుకున్నామా ఏం తప్పు చేస్తున్నామో ప్రతి ఒక్కరిని మరి ఎలా గమనిస్తున్నారు అన్నది అసలు అర్థం కాదండి. ప్రతి ఒక్కరిని అబ్జర్వేషన్ చేస్తే ఆయన అలా చూస్తూనే ఉంటారు. మరి ఏంటో తెలీదు, చిన్న చెయ్యిలో తప్పు ఇలా పక్కకు తిప్పినా వెంటనే చెప్తారు. గురువు గారికి చాలా రుణపడి ఉన్నట్టే అండి. మరి ఇంత అనారోగ్యం ఎలా పోయిందో తెలియదు. అసలు లైఫ్ 10 సంవత్సరాల నుంచి నేను అల్సర్ కూడా కాదండి, పేగిపోతనేసి అన్నారు డాక్టర్లు. ఏం తినకూడదు, అసలు ఏం తిన్నా వామిటింగ్స్, మోషన్స్, అసలు ఎక్కడికి వెళ్ళాలన్నా భయం అండి. ఇలా జర్నీ చేయాలన్నా, బయటికి వెళ్ళాలన్నా ఏ టైంలో వామిటింగ్స్ వస్తాయో, ఏ టైంలో మోషన్స్ అవుతాయో. చాలా మందులండి, కాకినాడ తిరగన హాస్పిటల్స్ లేవు. 7 సంవత్సరాలు రోజు 10-12 టాబ్లెట్స్ వాడేదాన్నండి. అసలు నాకే తెలియదు ఒక్కరోజు టాబ్లెట్ మిస్ అయినా ఏమైపోతుందో అని. అలా టాబ్లెట్స్ వేసుకోవటమే అండి. ఇంకా అలాంటిది గురువు గారికి యోగాలో చేరాను. 3 months పెయిన్ కి, మోకాళ్ళ పెయిన్ కి టాబ్లెట్ వాడానండి. 3 months నుంచి ఈ రోజు వరకు కూడా ఒక తలనొప్పి కానీ, కాళ్ళ నొప్పి కానీ, నడుము నొప్పి కానీ దేనికి ఏ టాబ్లెట్స్ కూడా వాడలేదండి. చాలా అంటే చాలా ఇంకా ఎంత ఆరోగ్యం మెరుగుపడిందంటే నేను చెప్పేది ఒకటే, యోగా చేస్తే యోగం ఉంటేనే యోగాలోకి వస్తారంట. అది భగవంతుడు నాకు కల్పించాడని నేను అనుకుంటున్నాను. నా పరిస్థితి ఏంటో నాకే తెలుసండి. ఎలాంటి విషమ పరిస్థితుల్లోంచి నేను బయటపడ్డానో అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. ఒక ఫ్లోర్ మెట్లు ఎక్కాలంటే అసలు భగవంతుడు కనపడేవాడు. ఒకసారి ఇలా డ్రెస్ ఆరపెట్టాలంటే, మెట్లు ఎక్కాలంటే అమ్మో ఆయన రావాలేమో, ఈ పట్టుకెళ్ళాలేమో. అసలంటే అసలు 3 years పడ్డ నరకం అంతా ఇంకా అసలు 3 నెలల్లో మాయమైపోయిందండి. గురువు గారికి ఏమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. అలాంటి గురువు గారు చెప్పింది మనం ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. యోగాలో చేరాలనుకున్నారంటే చేరాలి అంతే. ఒక రోజు మిస్ అయిపోతాం, నెల చేసాం, 2 నెలలు చేసాం, మేము నేర్చేసుకున్నాం, మాకు వచ్చింది, అలా ఎప్పుడు ఎవరు కూడా అనుకోకూడదండి. లైఫ్ లాంగ్ అది. మనం తిండి ఎలా తింటున్నామో కంటిన్యూ, పడుకుంటున్నాం, తింటున్నాం, దినచర్య ఎలాగో యోగా కూడా అలాగే అండి. ప్రతిరోజు చేయవలసిందే ఇది. ప్రతి మనిషి కూడా అర్థం చేసుకుని, నీరసం వచ్చింది హాస్పిటల్కి పరిగెడతాం ఏం వద్దండి, యోగాలో చేరితే చాలు. నెల రోజులు అయితే మీకే తెలుస్తుంది అంతా. ఎవరి ఆరోగ్యం వాళ్ళ చేతుల్లో ఉంది. గురువు గారికి ధన్యవాదాలు.
చాలా చాలా రుణపడి ఉన్నాను గురువు గారికి. ఆయన మా ఆత్మ ధన్యవాదాలండి. బంధువని కూడా తెలియకుండానే నేను జాయిన్ అయ్యాను. ఆయన మా బంధువులే. ఆయన చేసిన దానికి ఇప్పటికి మా చుట్టాలంతా నన్ను చూసి ఆశ్చర్యపోతారండి. నేను అసలు ఎలా అయిపోయానో నాకే తెలియదండి. ఒకనొక టైంలో ఇంకా లేస్తానా, తిరుగుతానా, నేను మళ్ళీ నలుగురిలో కూర్చోగలుగుతానా, తినడం పక్కన పెడితే కనీసం ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి అటెండ్ వాళ్ళ దగ్గర కూర్చోగలుగుతానా అన్న పరిస్థితుల్లోకి దిగజారిపోయిందండి నా ఆరోగ్యం. అలాంటిది సంవత్సరంలోని వచ్చిన మార్పుకైతే ఇంకా శతకోటి వందనాలు గురువు గారికి. యా, థ్యాంక్ యూ రంగలక్ష్మి గారు. చాలా మంచి ఎక్స్పీరియన్స్ మీది. అదే కాకుండా అంటే ఇందులో మన లేడీ సభ్యులు అందరూ అబ్జర్వ్ చేయవలసిన విషయం, యాజ్ అ లేడీ మనకి అంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ బర్త్ తీసుకోండి, అక్కడ నుండి తల్లింట్లో ఉండనివ్వండి, పెళ్లి తర్వాత అత్తగారింట్లో ఉండనివ్వండి, ఆర్ న్యూక్లియర్ ఫ్యామిలీ ఉన్నా మన లైఫ్ అనేది ఎంటాంగిల్డ్ విత్ ఆబ్లిగేషన్స్ అంటాం. మనకి ఇంకా విముక్తి లేదండి. అంటే భగవంతుడు మన అట్లా సృష్టించారు, అంత కెపాసిటీ మనకు ఉంది డెఫినెట్లీ. కాకపోతే ఎంతో మన శరీరం కూడా మనతో మెషిన్ కూడా బ్రేక్ డౌన్ అయిపోతుంది. కాకపోతే మనం మటుకు బ్రేక్ డౌన్ అవ్వలేము. ఎందుకంటే మన బ్రేక్ డౌన్ మనం ఒక్కరోజు పడుకుంటే మన ఇంట్లో ఫ్యామిలీ ఏమవుతారో అన్న ఒక తపనం అన్నది. సో అటువంటి దాంట్లో మీ ఎక్స్పీరియన్స్ అదే అండి. ఇది గమనించిన సబ్జెక్ట్. సో మనకి చేయి పట్టుకోవడం, కాలు పట్టుకోవడం అన్నీ ఇప్పుడు మేడం క్లియర్గా ఉన్నారు. సో ఆవిడ ఎంత బెనిఫిట్స్ పొందారు విదిన్ దిస్ 3 months పీరియడ్. ఐ థింక్ ఎవ్రీ వన్ మనం స్టాప్ చేయకుండా మనకి మనం చేసుకుంటున్నామంటే యోగా ఒక్కటే అండి, అంతే. సెల్ఫ్లెస్నెస్ అంటే ఇదే. సెల్ఫ్లెస్ గా మనం ఉంటాము, కానీ సెల్ఫిష్ అనేది ఈ ఒక పాయింట్ లో మనం ఉండాలి. మనకంటూ మనం టైం కేటాయించవలసిందే అండి. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ లక్ష్మీ దుర్గాదేవి గారు ఇందాక పిలిచానండి. మ్యామ్ మీరు ఉన్నారు, దయచేసి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మ్యామ్. దెన్ వీ విల్ గో విత్ జగతి మేడం. ఓకే. నమస్తే అండి. నమస్తే గురూజీ. నేను జాయిన్ అయింది, నా పేరు లక్ష్మీ దుర్గా అండి. ఆ, మాట్లాడండి. నమస్తే. నేను జాయిన్ అయ్యి 1 month అయిందండి. నేను మా అపార్ట్మెంట్ లో ఒక ఆయన ఫస్ట్ జాయిన్ అయ్యారు, కేశవ్ అని. ఆయన యాక్చువల్ గా ఏంటంటే నాకు స్పాండైటిస్ ప్రాబ్లం గురించి ఎక్కడ ఫిజియోథెరపీ చేయించుకుంటారా ఆంటీ అని అడిగితే చెప్పాను. చెప్తే ఆయన అక్కడికి వెళ్ళారు. ఆయనకి అక్కడ క్యూర్ కాలేదని, కానీ మీ దగ్గరికి అప్రోచ్ అయ్యారు. మరి అది ఎట్లా అనేది నాకు తెలియదు, నేను అడగలేదు కూడాను. తర్వాత నెక్స్ట్ ఈవినింగ్ వాకింగ్ వెళ్ళినప్పుడు, కింద వాకింగ్ చేస్తాం అందరం, వాకింగ్ వెళ్ళినప్పుడు అప్పుడు ఆ అబ్బాయిని అడిగాను, ఎలా ఉందమ్మా కేశవ్ మీకు అని అంటే, ఆంటీ నేను యోగాలో జాయిన్ అయ్యాక చాలా వరకు బెటర్ అని అన్నాడు. మరి అయితే నాకు ఇట్లా స్పాండిలైటిస్ ప్రాబ్లం ఉంది, ఇట్లా బ్యాక్ పెయిన్ ఉంది, నెక్స్ట్ సయాటికా ప్రాబ్లం ఉంది, మరి నేను కూడా జాయిన్ అయితే ఏమన్నా క్యూర్ అవుతుందా అని జస్ట్ క్యాజువల్గా అడిగాను అంతే అది. అయితే ఆయన అన్నారు, లేదా అంటే మీరు తప్పనిసరిగా జాయిన్ అవ్వండి, దీనివల్ల మీకు ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి అని అన్నారు. అంటే ఇంతకు ముందు కూడా నేను యోగా క్లాసెస్ కి అటెండ్ అయ్యాను భిక్షమయ్య గురూజీ దానిలో, కానీ దానిలో ఇంత ఇదిగా ఎప్పుడు నేను బెనిఫిట్స్ పొందలేదు. కానీ ఇక్కడ మీ దగ్గరకు వచ్చిన తర్వాత నాకు స్పాండిలైటిస్ కాదు, బ్యాక్ పెయిన్ కాదు, సయాటికా ప్రాబ్లం, మొత్తం 3 problems ఒకేసారి ఎట్ ఏ టైం నాకు క్యూర్ అయింది. అది చాలా సంతోషంగా ఉంది. యాక్చువల్ గా న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన అన్నారు, మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉందండి, మీరు చూసుకోవాలి, మీరు చెప్పేవన్నీ చూస్తుంటే నాకు పెద్ద ప్రాబ్లం అనిపించట్లేదు అని అన్నారు. కానీ నా ఆరోగ్యం నా చేతుల్లోనే ఉందండి. ఆ అబ్బాయి లక్కీగా దేవుడి దయ వల్ల ఆయన మిమ్మల్ని చూపించారు దేవుడి లాగా. సో నేను ఇమీడియట్ గా నేను వెనక ముందు ఏం ఆలోచించలేను, జస్ట్ ఆయన చెప్పిన 2-3 days లోనే నేను ఇక్కడ మీ దగ్గర జాయిన్ అయ్యాను. జస్ట్ వన్ మంత్ అవుతుంది అంతేనండి నేను జాయిన్ అయ్యి. కానీ ఈ 1 month లోనూ నాకు స్పాండిలైటిస్ ప్రాబ్లం కానీ, బ్యాక్ పెయిన్ కానీ, సయాటికా ప్రాబ్లం, ఈ 3 problems కూడా ఒకేసారి నాకు క్యూర్ అయింది. అది నాకు చాలా సంతోషంగా ఉందండి. అయినా మీరు చెప్తూ ఉంటే ఇక్కడ నేను చేయగలనా లేదా అని ఫస్ట్ లో చాలా అనుకున్నాను. ముందుకు వంగొద్దు, మీరు ఫార్వర్డ్ బెండింగ్ చేయొద్దు, ఎక్కువ మీరు రెస్ట్ లో ఉండాలి అని చెప్పారు డాక్టర్ గారు కూడాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ 1 week 10 days కొంచెం సఫర్ అయ్యాను, అంటే చేయగలనా లేదా అని కొంచెం అదిగా ఉండింది.
ఒక 10 days అయ్యేటప్పటికి నా బాడీ నాకే ఫ్లెక్సిబుల్ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత నుంచి ఇంకా మీరు ఎట్లా చెప్తే అట్లా అలా బాడీని ఫ్లెక్సిబుల్ గా ఉంచుకోవడం చేస్తున్నాను. చాలా సంతోషం గురూజీ, మీ దయ వల్ల నాకు 3 ప్రాబ్లమ్స్ ఎట్ ఏ టైం కవర్ అయింది. అది నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్లా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. ఓకే. థ్యాంక్ యూ మ్యామ్. మీది మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఐ థింక్ ప్రాబబ్లీ వాళ్ళ చాలా మంది లేడీస్ నేమ్స్ ఇచ్చారు మాట్లాడడానికి. ప్రాబబ్లీ వీ కెన్ కాల్ యాజ్ అ లేడీస్ సెషన్ డే. సో ఇది మంచి అవేర్నెస్ సబ్జెక్ట్ ఫర్ మెనీ ఆఫ్ అస్. థ్యాంక్స్ మ్యామ్. నెక్స్ట్ వీ విల్ ఆస్క్ జగతి మేడం. మీరు అన్మ్యూట్ చేయండి మ్యామ్. అన్మ్యూట్ చేసి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయొచ్చు. జగతి గారు. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే యోగా గురు గారు. నమస్కారం, మాట్లాడండి. నాకు అరిపాదాలు నొప్పులు ఉండేవండి, బ్యాక్ పెయిన్, మోకాలు నొప్పులు, ఒక్కొక్కసారి కాలు వదిలేసినట్టు అయిపోయేవి. అది తగ్గింది. ఇండియన్ కమోడ్లోకి వెళ్ళడానికి చాలా ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని. అది మంచిదని అదే వాడుతున్నాను. దాని మీద కూడా చాలా తేడా కనిపించిందండి నాకు. నెక్స్ట్ మా బాబుకి యాక్సిడెంట్ అయ్యి 2.5 years నుంచి బెడ్ మీదే ఉంటున్నాడు. నాకు ఆ బాబుకి చేయడానికి స్ట్రెంగ్త్, స్టెబిలిటీ అన్నీ మొత్తం బాబుకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి బ్రష్ నుంచి అన్నీ నేనే వేస్తానండి. వాడు అసలు లెగలేడు. నాకు చేయడానికి పొద్దుట మార్నింగ్ 4:45 లేస్తే మళ్ళీ నైట్ పడుకునేసరికి 11 అవుతుందండి. నాకు అలసట కానీ ఏమీ లేదండి. స్ట్రెంగ్త్ అంతా యోగా వల్ల నాకు క్యూర్ అయ్యిందనమాట. లేకపోతే అరిపాదాలు నొప్పులు వచ్చేవండి, బ్యాక్ పెయిన్ వచ్చేవి. నాకు యోగా చేసాక స్ట్రెంగ్త్ అన్నీ పెరిగినాయండి. నమస్తే అండి గురుగారు. నమస్తే, నమస్తే. యా మ్యామ్, థ్యాంక్స్ అండి. ఐ థింక్ కొంచెం బాధపడేట్టు కనబడ్డారు. నో వరీస్ మ్యామ్. ఐ థింక్ ఓవర్ అ పీరియడ్ మీ డెఫినెట్లీ యూ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. ఐ థింక్ ఆ కాన్ఫిడెన్స్ పెట్టుకొని మనం ముందుకు వెళ్ళాలండి. తప్పకుండా వీల్ హ్యావ్ ద బెనిఫిట్స్. అండ్ నెక్స్ట్ వీ విల్ రిక్వెస్ట్ నళిని కుమారి గారు. నళిని మేడం, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. నళిని గారు, మీరు అన్మ్యూట్ చేయాలి మ్యామ్. మీరు ఉన్నారు. నెక్స్ట్ కుమారి గారు ఫ్రమ్ కాకినాడ. కొద్దిగా వెనక్కి వెళ్ళండి, కొద్దిగా వెనక్కి, క్లియర్గా కనిపిస్తుంది. ఓకే. నమస్కారం గురుగారు. నేను కాకినాడ నుంచి కుమారిని మాట్లాడుతున్నానండి. నమస్తే. నేను జాయిన్ అయ్యి 2 నెలలు అయింది గురువుగారు. నేను సయాటికా నొప్పితో జాయిన్ అయ్యానండి. నన్ను జాయిన్ చేసింది గురువుగారు వాళ్ళ అబ్బాయి అండి. ఆ బాబాయ్ జాయిన్ చేశాడు. నాకు 3 సంవత్సరాల నుంచి నేను చాలా బాధపడుతున్నానండి సయాటికా నొప్పితోటి. బాధపడుతున్నప్పుడు చాలా హాస్పిటల్ అవి చూపించారండి. ఎక్స్రేలు తీయించారు, స్కానింగ్లు తీయించారు, చాలా మందులు వాడాను, ఇంజెక్షన్లు వాడాను. కానీ అది కొన్ని గంటలు మాత్రమే, రోజు కూడా కాదండి, కొన్ని గంటల్లో మళ్ళీ వచ్చేసింది అనమాట. వచ్చేసి చాలా బాధపడ్డాను. అందరూ అనేవారు సయాటికా నొప్పితోటి మంచం పట్టేస్తారు, చాలా బాధపడతారు అని చెప్పేవారు. అవునా అనుకునేదాన్ని. కానీ అటువంటిది నేనే మంచం పట్టవలసిన పరిస్థితి వచ్చిందండి. దాంతో పిల్లలు చాలా సఫర్ అయ్యేవారండి. అలాగే ఒకరోజు గురుగారి దగ్గరికి వెళ్ళానండి. వెళ్తే ఆయన ఒక 5 ఆసనాలు వేశారండి. వేసి మనం ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక ఎక్స్రే అంటారు, ఒక స్కానింగ్ అంటారు మనిషిని చూసి. కానీ చెక్ చేయడం కూడా లేదండి ఈ రోజుల్లో. ఇదివరకు అంటే కనీసం చెక్ చేసేవారు. ఇప్పుడు అది కూడా లేదండి. అటువంటిది గురువుగారి దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆయన మనిషిని చూసి నాకు ఒక 3 నెలలు టైం ఇవ్వండి అమ్మా అని అడిగారు. అడిగితే నేను అనుకున్నాను, ఇంత బాధపడుతున్నాను కదా, కొన్ని గంటల్లో నొప్పి వచ్చేస్తుంది. నన్నేమో పిల్లలేమో నాకు కేరళ తీసుకెళ్దామని అపాయింట్మెంట్ తీసుకున్నారండి. తీసుకున్నప్పుడు గురువుగారు బాబు ఏమో ఒకసారి పాప ఇద్దరు కూడా హైదరాబాద్లోనే జాబ్ అండి. మా పాప గురువుగారు బాబు కూడా.
అన్నయ్య ఇలాగ అమ్మని తీసుకెళ్దాం అనుకుంటున్నాను, సెలవు పెడదాం అనుకుంటున్నాను నేను, కేరళ తీసుకెళ్తాను, డాడీకి ఖాళీ లేదు అని చెప్పిందటండి. వద్దమ్మా ఒకసారి డాడీతో నేను మాట్లాడతాను, నువ్వు తీసుకెళ్ళు అని చెప్పాడట. నాకు 2 రోజులే టైం ఉందండి కేరళ వెళ్ళటానికి. పాప ఏమో టికెట్లు అరేంజ్ చేసింది, వెళ్దాం అనుకునేటప్పటికి ఒకసారి వెళ్దాం మమ్మీ అంటే, అన్నయ్య అంటే తన మాట కొంచెం పాప చాలా ఇంపార్టెంట్ ఇస్తుందండి, ఏదైనా ఉంటే కరెక్ట్గా చెప్తాడని. సరే వెళ్దామమ్మా దానికి ఉంది అన్నయ్య చెప్పాడు కదా అని చెప్పి గురువు గారి దగ్గరికి వెళ్ళానండి. వెళ్ళేటప్పుడు చాలా బాధతో వెళ్ళానండి. అటువంటిది వచ్చేటప్పుడు చాలా ఫ్రీగా ఒక 5 ఆసనాలు వేయించారండి గురువు గారు. చాలా ఫ్రీగా వచ్చానండి. ఆ రోజు నుంచి కూడా నాకు నాకు తలనొప్పి కూడా ఉందండి, పార్స్ నొప్పి ఉంది. తర్వాత ఈ చేతికి 13 సిట్టింగ్లు ఫిజియోథెరపీ చేయించారండి. ఫిజియోథెరపీ చేయించినా తగ్గలేదండి నాకు. నేను ఒక బాధతో వెళ్తే నాకు చాలా ప్రాబ్లమ్స్ అండి, ఒకటని చెప్పలేను. మొత్తం చాలా ఫ్రీ అయిందండి నాకు బాడీ. ఎంత బాగా అంటే అది మాటల్లో చెప్తే చాలా తక్కువ అండి. దీంట్లో పెద్దగా తెలియదండి, వినడం తప్ప. కానీ అనుభవిస్తేనే ఆ బాధ తెలుస్తుందండి. ఎంత ఆస్తున్నా ఏదున్నా సరే ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ అండి. భర్తైనా పిల్లలైనా ఎంతవరకు చూస్తారండి? కొంతవరకే. వాళ్ళకి ఏదో ఒక రోజు విసుపు వస్తుంది, కానీ ఆ విసుపు మనం తెప్పించుకోకూడదండి. మన కాళ్ళ మీద మనం ఎలా నిలబడతాం అనుకుంటామో మన ఆరోగ్యాన్ని కూడా మనం అలాగే నిలబెట్టుకోవాలి. యోగా అన్నది మామూలేని అందరూ అనుకోవచ్చు, కానీ జీవితంలో ఒక భాగం అవ్వాలండి అది. మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఒకళ్ళ సహాయం తీసుకోకూడదు, ఒకళ్ళతో మాట అనిపించుకోకూడదు. పిల్లలు కూడా పెద్దోళ్ళు అవుతారు, ఏదో రోజు వాళ్ళకి విసుగు వస్తుంది, భర్తకు కూడా విసుగు వస్తుంది, రాకుండా ఎవ్వరూ ఉండరండి. మనం బాగున్నంతసేపే ఎవరికైనా సరే. మనకంటూ హెల్త్ పాడయ్యింది అంటే అప్పుడు మనం ఒక అనవసరమైన మనుషులు మనం ఒక పక్కన పెట్టేస్తారు. అది చాలా మంది పెద్దవాళ్ళని చూస్తున్నాం ఈ రోజుల్లో, పెద్ద పెద్ద స్థానాల్లో ఉన్న వాళ్ళనే వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు అన్నది మనం కూడా మాట్లాడకూడదు. ఆ పరిస్థితిలోకి వచ్చేస్తున్నారు, ఆరోగ్యం బాగోలేక, ఇంట్లో పట్టించుకోలేక, ఇంట్లో వాళ్ళు చూడలేక ఈ రోజు చాలా మంది అనాథాశ్రమంలో ఉంటున్నారండి. అటువంటి పరిస్థితి వద్దండి. మన ఆరోగ్యం బాగుంటే కష్టపడైనా మనం బతకగలం. అందుకని ఎవరైనా సరే ఆరోగ్యం బాగు చేసుకోవడానికి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అవ్వండి, ఇందులో జాయిన్ అయిన వాళ్ళు అవ్వనివ్వండి, ఎవరైనా సరే యోగాని మాత్రం మానుకోవద్దండి. అది నాతో సహా. డాక్టర్లు ఎవరైనా ఇందులో ఉంటే నన్ను క్షమించాలి, వాళ్ళని తక్కువ చేసి మాట్లాడాలని కాదండి. ఒక డాక్టర్లు చేయలేని పని కూడా మన గురువు గారు చాలా ఇదిగా, ఒక దేవుడు ప్రతి దిక్కునికి రాలేక ఒక మనిషిని సృష్టించాడట. అది నేను ఇది గురువు గారేమో అని నాకు అనిపిస్తుందండి. నేను ఎక్కువ మాట్లాడుంటే ఏమీ అనుకోవద్దండి. నా బాధ ఎంత బాధపడ్డానో అది నన్ను ఇలా మాట్లాడేస్తుందండి. నేను తక్కువ టైంలోనే జాయిన్ అయ్యానండి. నేను 2 నెలలు, ఇంకా 2 నెలలు అయిందండి నేను జాయిన్ అయ్యి. చాలా సంతోషం ఇందులో అనుభవించానండి. కాళ్ళు నొప్పులు కూడా ఉన్నాయండి. ఏంటి కాళ్ళు నొప్పులు అంటే చిన్న వయసులోనే కాళ్ళు నొప్పులు అంటుంది, ఈ నొప్పి అంటుంది. ఒక్కొక్కసారి మా వారు కూడా ఉంటుంది కదండి, ఎవరో ఒకరు ఏంటి అత్మానం, ఏంటి టాబ్లెట్లు ప్రతిదీ వేసేవారు. చిరాగ్గా అనిపించేదండి నాకు కూడా, ఏంటి చిరాగ్గా అత్తమానం అని. కానీ గురువు గారు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ అయ్యే అవ్వచ్చండి బాబు ద్వారా. కానీ ఇన్ని రోజులు మిస్ అయినందుకు నేను చాలా బాధపడతానండి. దేవుడి దగ్గరికి వెళ్ళి ముందు ఎప్పుడు కూడా దేవుడికి దండం పెట్టుకునేదండి. ముందు గురువు గారికి దండం పెట్టుకొని తర్వాత దేవుడికి దండం పెట్టుకుని. ఎందుకంటే మఠం వేసుకొని కూర్చోలేకపోయేదాన్ని అండి పూజ దగ్గర. ఎప్పటి నుంచి అంటే దగ్గర దగ్గర ఒక 15 సంవత్సరాల దగ్గర నుంచేనండి. మఠం వేసుకుంటే సైడ్ నొప్పి వచ్చేసేది. అటువంటిది నేను జాయిన్ అయిన వారం నుంచే నాకే తెలియకుండా ఎందుకో మఠం వేసుకొని కూర్చుంటున్నానండి. నాకు పెయిన్ ఏమీ రావట్లేదు. చాలా బాగుందండి. నేను టైం ఎక్కువ తీసుకున్నానండి, క్షమించండి. చాలా బాగుందండి. అసలు ఎవ్వరూ కూడా జీవితంలో ఎవ్వరి మీద ఆధారపడొద్దండి, ఒక్క యోగా మీదే. నమస్కారం అండి గురువుగారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. యా మేడం గారు, ఐ థింక్ చాలా ఎక్సలెంట్, 100కి 100% సత్యం అండి మీరు మాట్లాడింది. మీరు చెప్పడం ఎట్లా అంటే, మనకి అంటిల్ అవర్ లాస్ట్ బ్రెత్, శ్వాస ఉండే వరకు వి షుడ్ బి హెల్తీ. మన జనరల్ గా ఇది వరకు కొన్ని డేస్ బిఫోర్ మనం వినే ఉంటాం, పెద్దవాళ్ళందరూ ఏమవుతుందంటే ఓవర్ అ పీరియడ్ వాళ్ళు పాపం చాలా పిల్లల్ని పెంచడానికి ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేసి వీళ్ళు సిక్ అయ్యేసరికి చిన్న ఆ పిల్లలు చూసుకోలేని పరిస్థితుల్లో ఏం చెప్పేవారు పెద్దవాళ్ళు,
ఇన్నాళ్ళు మనము శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎంతో కష్టాలు పడి మన పిల్లల్ని పెంచాము, కానీ ఇవాళ వాళ్ళు మనల్ని చూసుకోవడానికి కష్టాలు పడుతున్నారంటారు. అంటే దీనికి ఏంటంటే మన డ్యూటీ మనం చెయ్యాలి పిల్లలకి, బట్ డోంట్ ఎక్స్పెక్ట్. బికాస్ ఇది పిల్లలు చెయ్యకూడదని కాదు, కాకపోతే వాళ్ళ పరిస్థితులు. ఇవాళ రేపు పిల్లలు ఇవాళ ఇక్కడ ఉండరు, ఎక్కడో అబ్రాడ్లో ఉంటారు, అవతల స్టేట్లో ఉంటారు. సో డోంట్ ఎక్స్పెక్ట్. దానికి అన్నిటికీ ఒకటే బెస్ట్ మన దగ్గర మెడిసిన్. త్రూ యోగా వీ కెన్ కీప్ అవర్ హెల్త్ హ్యాపీలీ అండ్ హెల్దీ అంటిల్ అవర్ లాస్ట్ బ్రెత్ అండి. ఇది మట్టుకు సత్యం, నోట్ చేసుకోండి. ఇటువంటి దానికి మనకి గురువు గారు దొరికింది. అది ఐ డోంట్ నో ఎన్ని పుణ్యాలు మనం చేసుకున్నామో ఏమో తెలియదండి. సో బిఫోర్ హిమ్ వీఆర్ దేర్ టుడే. సో గురువు గారికి మన దేవుడి దగ్గర ఒకటే ప్రార్థించాలి, ఆయన ఎల్లకాలం ఆరోగ్యంగా ఉంటూ మన అందరికీ ఇటువంటి యోగాని అందజేయాలనేసి వి షుడ్ బి రిక్వెస్టింగ్ గాడ్. ఎందుకంటే గాడ్ సెంట్ మ్యాన్ అండి. సో ఇది మనం గ్రహించాలి. థ్యాంక్ యూ మ్యామ్ ఫర్ యువర్ అవేర్నెస్. అబ్సల్యూట్లీ థ్యాంక్ యూ సో మచ్. విత్ దట్ వీ విల్ రిక్వెస్ట్ నౌ వీల్ హ్యావ్ వన్ మేల్ పర్సన్, మిస్టర్ లక్ష్మణ్ రావు గారు ఫ్రమ్ హైదరాబాద్. సార్, ఇన్నాళ్ళు మేము లేడీస్ బాధలే వింటున్నాము, సో వాళ్ళ రీప్ చేసిన బెనిఫిట్స్ విన్నాము. మీరు అన్మ్యూట్ చేసుకొని దయచేసి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సార్. లక్ష్మణ్ రావు గారు ఫ్రమ్ హైదరాబాద్. లక్ష్మణ్ రావు గారు అన్మ్యూట్ చేసుకోగలుగుతున్నారా సార్? ఎందుకంటే తర్వాత మనకి ఇంకా లేడీస్ ఉన్నారు. అదర్వైజ్ విల్ గో విత్ నెక్స్ట్ లేడీ మ్యామ్, లక్ష్మి గారు, కే లక్ష్మి. లక్ష్మి గారు నమస్కారం అండి. సార్ నమస్కారం. లక్ష్మణ్ రావు గారు ఇది అన్మ్యూట్ అవ్వట్లేదండి. గురువు గారు ఎలా చేసినట్లేదు, ఇప్పుడు చేశారు, వచ్చింది. గురువు గారికి చాలా నమస్కారాలండి. సార్ లక్ష్మణ్ గారు, యాక్చువల్గా గురువు గారు పరిచయం అవటం నిజంగా నా జీవితంలో 35 సంవత్సరాల నుంచి బాధపడే కొన్ని చెప్తానండి, కొన్ని విషయాలు. యాక్చువల్గా మనకంటే ముందు నా కొలీగు శ్రేయోభిలాషి సుకుమార్, తన ద్వారా నేను జాయిన్ అయ్యాను సార్. ఇక్కడ రెగ్యులర్ గా నేను అసలు యాక్చువల్గా వాకింగ్ కి వెళ్ళే అలవాటు ఉంది. 5 గంటలకు లేచి వాకింగ్కి వెళ్తాను. అబౌట్ 7 కిలోమీటర్స్, 6 to 7 కిలోమీటర్స్ రెగ్యులర్ గా వెళ్ళే అలవాటు ఉందండి. సరే, వాకింగ్కి వెళ్ళి వచ్చి మామూలుగా ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఉండగా ఎక్కువ చైర్లో కూర్చుంటాం కదా, ఆఫీస్లో సిట్టింగ్ కదా. లెగుస్తూ ఉంటే మళ్ళీ పెయిన్ వచ్చేదండి, బ్యాక్ పెయిన్. అంటే నాకు ఇప్పుడు 65 అండి. నాకు 35 ఇయర్స్ ఉన్నప్పుడే యాక్చువల్గా బ్యాక్ పెయిన్ ఉండింది. అప్పట్లో చాలా మంది పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించాను. ఆ బ్యాక్ పెయిన్ చూసే 2-3 నా ముందే 2 డాక్టర్తో డిస్కస్ చేసుకొని, అక్రాస్ ద టేబుల్ నా ముందే వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకొని, వాళ్ళు ఏం డిస్కస్ చేసుకున్నారో ఆర్థోపెడిక్ లాంగ్వేజ్ లో ఐఎమ్ నిల్ కదండి, నేను మనకు తెలియదు కదా, జనరల్ పబ్లిక్ ఏదో డిస్కస్ చేసి వాళ్ళు చెప్తుండేవాళ్ళు. వాళ్ళు తర్వాత మీకు బెల్ట్ పెట్టుకోవాలి, అంతకు మించి బెస్ట్ సొల్యూషన్ అదే అన్నారు. దిస్ ఈజ్ 30 years బ్యాక్ అండి. బెల్ట్ పెట్టుకుంటే ప్యాంటు షర్ట్ లోపల బెల్ట్ పెట్టుకుంటే అదేమో పొట్ట ఎంత కనపడి చాలా ఎత్తుగా ఉండి అది ఆఫీస్కి పోవడానికి అది ఇబ్బందికరంగా ఉండేది. అయినా తప్పేది కాదు, నిలబడలేకపోయేవాడిని అండి, అది పొజిషన్. నేను వాకింగ్ చేసేవాడిని, యోగా అక్కడ వాకింగ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కాసేపు యోగా చేసేవాడిని. మామూలుగా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత సీట్లో కూర్చొని లెగుస్తుంటే పెయిన్ వచ్చేదండి, తగ్గేది కాదు. సుకుమార్ అన్నాడు, నువ్వు వాకింగ్ చేస్తావు, యోగా చేస్తానంటావు, తగ్గట్లేదు అని. ఇలాగ మొత్తానికి ఎంటబడ్డాయండి. రియల్లీ ఐఎమ్ గ్రేట్ఫుల్ టు సుకుమార్, గురువు గారితో పాటు. అప్పుడు తను దెబ్బలాడాడు, నన్ను తిట్టాడు. నువ్వు తప్పక నువ్వు జాయిన్ అవ్వకపోతే నువ్వు ఇంకా నువ్వేదో తప్పు చేస్తున్నావు, నువ్వు కష్టపడుతున్నావు, నేను కాదంటలేదు, నువ్వేదో తప్పు చేస్తున్నావు, ఎక్కడో తప్పు చేస్తున్నావు, లేదంటే నువ్వు ఎంత చేసి వచ్చేసి మళ్ళీ
మనం కలుసుకోవడానికి రూమ్ లోకి వచ్చేసరికి నువ్వు ఇలా వంగి ఇలా పెట్టేసి నడుము నొప్పి అంటున్నావు, సంథింగ్ రాంగ్ ఏదో చేస్తున్నావని. నిజంగా గైడెన్స్ లేకపోతే, యోగాలో గైడెన్స్ లేక ఒక గురువు గారు లేకపోతే మటుకు చాలా ఇబ్బందులు పడతాం అనేది మన సార్ తోటి, మన గురువు గారు లభించిన తర్వాత గురువు గారి ద్వారా నేను ఇది ప్రాక్టీస్ చేసిన తర్వాత నాకు అనుభవంతో చెప్తున్నానండి. ఇప్పుడు నేను కరెక్ట్ 10 months అయిందండి. 30th October 23లో జాయిన్ అయ్యా. ఇప్పుడు 10 months జాయిన్ అయిన తర్వాత నాకు సెకండ్ మంత్కే బ్యాక్ పెయిన్ చాలా రిలీఫ్ వచ్చిందండి. నేను ఓష్ట్రవాసనం అంటే వజ్రాసనం అసలు నాకు వచ్చేది కాదండి. నేను యోగా చేసేవాడిని కానీ వజ్రాసనం అసలు నాకు ఇంపాసిబుల్ అనిపించేది. అటువంటిది నేను స్టార్టింగ్ లోనే గురువు గారి యోగా 5 గంటలకు 5:15 స్టార్ట్ చేయకముందే నేను 1/2 గంట వజ్రాసనంలో కూర్చోగలుగుతున్నానంటే నిజంగా గురువు గారు ఆయన దీవెనే. సో బ్యాక్ పెయిన్ అనేది నేను రికవరీ అవ్వగలిగానండి. బెల్ట్ లేదు, ఏం లేదు. టోటల్ గా చాలా రిలీఫ్ ఉంటుందండి. బ్యాక్ పెయిన్ టోటల్ గా రావట్లేదు. అయినంత మాత్రం నేను చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాను. ఇప్పటికి కూడా రెగ్యులర్ గా యోగా క్లాస్ అయిపోయిన తర్వాత కూడా బ్యాక్ పెయిన్ సార్ చెప్తున్నారు. ఆ తర్వాత కూడా నేను కొన్ని చేయడానికి ప్రయత్నం చేస్తానండి. సరే టైర్ అయిపోతామని చెప్పి నేను ఆపేస్తున్నాను. ఇది ఎప్పుడైతే క్లాసులో నేను స్టార్ట్ అయ్యానో ఆ తర్వాత 7 గంటల క్లాస్ అయిన తర్వాత వాకింగ్కి వెళ్దాం అనుకున్నామండి. యోగా చేసిన తర్వాత ఇంకా మనకి ఇంతకంటే వాకింగ్ లో బెనిఫిట్ ఉండదు అనేది నేను ఒక కంక్లూజన్కి వచ్చి వాకింగ్ కూడా మానేశానండి. చాలా కంఫర్ట్ గా ఉన్నానండి. నాకు నడు నొప్పి రాలేదు. చాలా సంతోషంగా ఉంది. యోగా గురువు గారికి నాకు చాలా ధన్యవాదాలు ఈ విషయంలో. నా నడు నొప్పి 35 సంవత్సరాల నడు నొప్పి అండి. ఇది బెల్ట్ నుంచి ఇప్పుడు ఓన్లీ టాబ్లెట్స్ లేవండి, ఏమి లేదు. అదేవిధంగా మా గురువు గారి దొరకటం మాకు చాలా అదృష్టం అండి. నెక్స్ట్ థింగ్, యాక్చువల్ గా నేను వెర్టిగో అని ఉండేది, వెర్టిగో పెయిన్ ఎప్పుడు నా దగ్గర బ్యాగ్లో కంపల్సరీ వెట్టిన టాబ్లెట్ ఎప్పుడు స్ట్రిప్ ఉండేదండి. వెర్టిగో ఒకటి, ఈ కాఫ్ కి రంప చేసేదండి. ఇది ఎప్పుడు ఎవ్రీ ఆల్మోస్ట్ 1.5 month 2 months కి రిపీటెడ్ గా వస్తుండేది. ఇది బిలాస్టిన్ టాబ్లెట్స్. ఈ స్ట్రిప్ ఇప్పుడు 10 months అయిందండి. 10 months బ్యాక్ కొన్న స్ట్రిప్లు ఇలాగే ఉండిపోయినాయండి. ఈ స్టేల్ అవ్వట్లే, ఇంకా నేను వాడలేకపోతున్నాను. అంటే నాకు దగ్గు రావట్లేదు, రొంప రావట్లేదు. అది ఏమైందో తెలియదండి, ఎలా పోయిందో మరి. ఏం మంత్రం వేశారు మా గురువు గారు అది ఏదో మ్యాజిక్ చేశారో ఏదో చేశారు కానీ మొత్తానికైతే ఆ పక్కకి వెళ్ళలేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు సార్. నేను 10 months నుంచి డాక్టర్ గారికి వెళ్ళలేదు. నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళానంటే వేరే వాళ్ళ పని మీద డాక్టర్ దగ్గరికి వెళ్ళారు 2 సార్లు అంతే. పోతే అండి నాకు బీపీ టాబ్లెట్లు టెల్మా 40 వాడతానండి. నాకు బీపీ 30 years బ్యాక్ నుంచి ఉందండి. ఈ బీపీ టాబ్లెట్ మూలంగా నేను మళ్ళీ 10:30 11 కల్లా టాబ్లెట్లు వేసుకోకుండా మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి. జనరల్ గా టాబ్లెట్స్ క్యారీ చేయను, ఇంట్లోనే జస్ట్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత టాబ్లెట్ వేసుకొని ఆఫీస్కి వెళ్తుంటాము. నేను క్యారీ చేసే అలవాట్లేదు. ఒకవేళ మర్చిపోయి ఆఫీస్కి వెళ్ళాను అనుకోండి, టాబ్లెట్లు ఆ రోజు వేసుకోకుండా స్కిప్ అయింది అనుకోండి, నాకు ఈవినింగ్ ఎప్పుడో గుర్తొచ్చి అనిపించేది, అరే ఈ రోజు టాబ్లెట్ వేసుకోలేదు, ఆయన బీపీ ఎఫెక్ట్ అనేది ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పేసి అని. అంటే ఏదో బీపీ టాబ్లెట్ మరి పవర్ తగ్గించాలా ఏంటని డాక్టర్ గారిని అడగాలనుకుంటున్నాను. అది డాక్టర్ గారి డెసిషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే నేను స్టెంట్ పడినా, నాకు 2 సార్లు స్టెంట్ వేశారు, 2 times వేశారు స్టెంట్స్. 2013లో వేశారు, మళ్ళీ 21లో వేశారు. సో దాని గురించి నేను బీపీ టాబ్లెట్ ఏదైతే వాడుతున్నానో అది తప్ప ఇంకా వేరే టాబ్లెట్ వాడినండి. స్టెంట్కి ఒక 2 టాబ్లెట్లు, బీపీకి టాబ్లెట్స్. ఇప్పుడు నాకు బీపీ కూడా నాకు చాలా వరకు 40 mg నుంచి 20 mgకి వస్తుందో తగ్గుతుందో నాకు తెలియదు. బట్ డాక్టర్ గారిని అడిగిన తర్వాత దీని గురించి ఆయన అభిప్రాయం ఒకటి తీసుకోవాలని చెప్పేసి అని నేను ఓన్లీ నా స్టెంట్ రివ్యూ గురించి వెళ్తానండి 6 months ఒకసారి. అంతకుమించి తప్పితే ఇంక వేరే డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళలేదండి. తర్వాత ఫ్రోజన్ షోల్డర్ అండి, నాకు ఎప్పటి నుంచో ఉందండి. ఇది జస్ట్ 6-7 years నుంచి ఫ్రోజన్ షోల్డర్ అంటారు దీన్ని. అది నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు కూడా మా అమ్మాయి యూఎస్ వెళ్తూ ఉంటే ఆ బ్యాగేజ్ కూడా ఆడపిల్ల అండి, తనే బ్యాగేజ్ లిఫ్ట్ చేసుకుంటే
నేను బ్యాగ్ పట్టుకోలేకపోతే నాకు ఆ రోజు చాలా బాధ అయింది. ఇదేంటి పిల్లల బ్యాగేజ్ కూడా నేను లిఫ్ట్ చేయలేకపోతున్నాను, ఏం చెయ్యి అసలు లేగట్లేదని. ఈ రోజు ఎంత కంఫర్ట్ అంటే అండి అసలు నేను చెప్పలేను, చాలా కంఫర్ట్గా ఉంది నాకు. ఫ్రీ మూమెంట్, చాలా ఫ్రీ మూమెంట్. ఈ మధ్య 1 month బ్యాక్ నేను 2 వీలర్ మీద నుంచి జస్ట్ పడిపోవడం జరిగింది. గురువు గారికి ఫోన్ చేసి అసలు పడిపోయిన తర్వాత ఇంటికి వచ్చానండి. ఒక 1/2 hour లో ఇంటికి వచ్చిన తర్వాత అసలు హ్యాండ్ అసలు మూవ్మెంట్ అనేది రాలేదండి. ఏదో జరిగింది, ఇదేంటి ఇలా అయిపోయింది, ఏదో ఫ్లూయిడ్ ఏదో జామ్ అయింది ఏంటి అనేది అర్థం కాక గురువు గారికి వెంటనే ఫోన్ చేశాను. మీరేం లేదు, 2 రోజులు టాబ్లెట్లు వేసుకోండి, 2 పెయిన్ కిల్లర్ మాత్రం వేసుకోండి, అంతకు మించి ఇంకేం వాడకండి, ఆ తర్వాత నెమ్మదిగా ప్రాక్టీస్ చేసుకోండి, ఒక 1 రోజులు రెస్ట్ గా ఉంటే తగ్గిపోద్దాను. నేను 100% అలా చేశానండి. 2 రోజులు టాబ్లెట్ వేసుకున్నాను. ఆ తర్వాత అది వీడియోలో మీట్లో పెట్టుకొని నెమ్మదిగా ప్రయత్నం చేసేవాడిని. ఒక 1 రోజులు క్లాస్ మట్టుకి మీట్లో పెట్టుకొని అలా చేసుకొని ప్రయత్నం చేసేవాడిని. ఆల్మోస్ట్ అబ్సల్యూట్ ఫ్రీ అయిపోయిందండి. నాకు చాలా ఫ్రోజన్ షోల్డర్ అంటే ఇప్పుడు లేదు. తర్వాత నాకు బర్సటిస్ అని స్వెల్లింగ్ ఆఫ్ ఏ బోన్ అండి, అది ఒక డిజార్డర్, బోన్ డిజార్డర్ బర్సటిస్. అది పాదం వెనకాల నాకు వాచిందండి, వాపు ఉంటుంది. ఎప్పటి నుంచో ఉంది సార్, ఇప్పుడు కాదు, నా 2000 నుంచి ఉన్నట్టు ఉంది ఆల్మోస్ట్. డాక్టర్ గారిని అడిగితే నేను మెడిసిటీ హాస్పిటల్లో ఐజు వర్క్ అండి, అక్కడ ఇప్పుడు కూడా సేమ్ అదే గ్రూప్ లో పనిచేస్తున్నా, సుజనా గ్రూప్ లో. ఆ డాక్టర్ గారు అన్నారు, డాక్టర్ మధుసూదన్ రావు గారు, ఏముంది లక్ష్మణరావు గారు, నేను కట్ చేసేస్తాను, తీసేస్తాను, మీకు పెద్ద ఏం లేదు, ఒక 75,000 to 1 lakh అవుతుంది, మీకు మొత్తం తగ్గిపోద్ది, మీరు బర్సటిస్ దానికి సంబంధించి వీల్ డూ సర్జరీ అని చెప్పేసి అని ఆయన ఎంకరేజ్ చేశాడు. లాస్ట్ లో ప్రొవైడెడ్ అని, కాకపోతే మీకు 2 years తర్వాత మళ్ళీ వాపు వస్తుంది అన్నాడు. ఇదేంట్రా వాపు వస్తుంది, మరి ఏంటి సార్ అంటే, మరి వాపు వస్తుంది మళ్ళీ చేద్దాం అంటున్నాడు ఆయన. సరే, అది పెయిన్ అలాగే కంటిన్యూ అవుతా ఉందండి. నాకు అలాగే భరిస్తూ వచ్చాను. ఎవడన్నా పక్కలో గ్యాదరింగ్ లో నడుస్తుంటే నాకు ఎవడైనా కాలుకు తగిలి మడెం తగులుతాడేమో, దెబ్బ తగులుతుందేమో అని ప్రాణం అక్కడ తగిలిందంటే మడెం దగ్గర, మడెం అంటే కాలుకి వెనక పక్క అండి, అది తగలకుండా చాలా కేర్ఫుల్ నడిచేవాడిని. అటువంటిది బర్సటిస్ అది కరిగిపోయింది సార్, అది నాకు అర్థం కాలే. మరి ఏ మూమెంట్ లో ఏ థెరపీలో ఏది జరిగిందో కానీ నాకు తెలియదు, కానీ అది బర్సటిస్ అది కరిగిపోయింది సార్. ఇప్పుడు నాకు అక్కడ పెయిన్ లేదు అసలు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ గురువు గారు. నేను ఎప్పటి నుంచి చెప్దాం అనుకున్నాను, 10 months అయింది కదా, ఇప్పుడు ఈ రోజు మీటింగ్ లో చెప్దామని చెప్పేసి అనుకున్నాను. బర్సటిస్ డిజార్డర్ ఈజ్ నౌ టోటల్లీ డిసపియర్డ్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్ దాని గురించి. పాదం తిమ్మిరులు ఉండేది సార్ నాకు, అది వస్తుంది పోతుంది, కానీ ఇప్పుడు టోటల్ గా అయితే పాదం తిమ్మిరులు అట్లాంటి కంప్లీట్ తగ్గిపోయింది సార్. ఇప్పుడు ప్రాబ్లం ఏమి లేదు, తిమ్మిరులు కూడా తగ్గిపోయింది. బట్ గురువు గారు 5:15 క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత 6:15, 6:20 టైంలో కొన్ని యోగా క్లాసులు చెప్తా ఉన్నారు కదండి, ప్రాణాయామాలు. అవి నిజంగా ప్రాణాయామాలు చేస్తూ ఉంటే అండి, అది నాకు అనిపిస్తుందండి, నేనైతే మటుకు చాలా స్పిరిచువల్ గా ఉంటదండి. అది ఒక దేవాలయంలో కూర్చొని చేసినట్టు, ఒక భగవంతుడి ముందు చేసినట్టు, నిజంగా ఒక స్పిరిచువల్ ప్రోగ్రామ్ అండి ఇది. నేను మార్నింగ్ లేవగానే 4:30కి లేచి రెడీ అయిపోయి స్నానం చేసే, రోజు సన్నీళ్ళు చేసే అలవాటు అండి. రెడీ అయిపోయి స్నానం చేసేసి కూర్చుంటాను యోగా క్లాసులో. నేను 5:10 కల్లా అలా కూర్చుంటాను కంపల్సరీ. అది చేసిన తర్వాత, ఆ క్లాస్ అయిన తర్వాత ఎంతో స్పిరిచువల్ కూడా చాలా ఆనందంగా ఇస్తుందండి. చాలా ఎంత ఆనందం అంటే, ముద్రలు అవి చెప్పిన తర్వాత చాలా రిలాక్స్ గా ఉంటుంది సార్. ఈ స్టమక్ కూడా ఎంత ఫ్లెక్సిబిలిటీ వచ్చిందంటే, బెల్ట్ సైజ్ మట్టుకు తగ్గిందండి. వెయిట్ చూసుకోలేదు, వెయిట్ చూసుకుంటే తగ్గుంటానేమో అని కూడా అనిపించింది, కానీ చూద్దాంలే అని అనుకుంటున్నాను అనమాట. అది సార్ టోటల్ గా ఇది నాది కొంతవరకు చెప్పగలిగాను అనుకుంటున్నాను సార్. నేను మా కొలీగ్ సుకుమార్కి చాలా చాలా ధన్యవాదములు. గురువు గారికి పాదాభివందనాలు. నాకు ఇంత ఇదిగా నన్ను మీరు కాపాడినట్టే అండి. ఈ బర్సటిస్ పెయిన్ మట్టుకు చాలా బాధపడ్డానండి.
షోల్డర్ పెయిన్ తగ్గిపోవటం, బీపీ టాబ్లెట్ కూడా కంట్రోల్ అవుతాయేమో అని చెప్పేసి నేను అడుగుదాం అనుకున్నాను డాక్టర్ గారిని. ఈసారి రివ్యూలో ఇంకో 3 months ఉంది, అప్పటికి చూసి డాక్టర్ గారి దగ్గర ఒపీనియన్ తీసుకొని. అదే సార్, చాలా సంతోషం సార్. ధన్యవాదాలు. చాలా బాగా చాలా మాట్లాడారు, ధన్యవాదాలు. చాలా చాలా ధన్యవాదాలు. విషయాలు మాట్లాడారు. లక్ష్మణ్ గారు, మీ మాటలు విన్నాక మీకు ఒక ఈక్వేషన్ ఇద్దామనేసి అండి. 1 man + 1 యోగా = 100 బెనిఫిట్స్. 1 + 1 = 2 అంటాము. మీది 1 + 1 = 100 బెనిఫిట్స్. మీరు 30 yearsగా పడే అవస్థలు, ఓకే, 30 yearsగా పడే ఎన్నో అవస్థలు చెప్పారు. ఇప్పుడు అన్నిటికీ మీకు ఒకటే, అంటే అన్నిటికీ బెనిఫిట్స్ అనేది ఫర్ విత్ 1 యోగా. అండ్ రీసెంట్గా మీరు చిన్న బండి మీద నుంచి పడిపోయి చేయి పట్టేసింది అన్నారు కదా. ఇప్పుడు మీరు యోగా చేస్తున్నారు కాబట్టి మీరు గురుగారు సజెషన్తో పాటు మీరు యూ రికవర్డ్ విత్ వెరీ షార్ట్ స్పాన్. అదే మన యోగా చెయ్యని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ చెయ్యి అలాగే ఉండేది. దెన్ వెన్ యూ గో టు డాక్టర్, ప్రాబబ్లీ సర్జరీ అనేసి, నట్ బోల్ట్, సో మెనీ థింగ్స్ విల్ బి దేర్. అది చూడండి ఆ డిఫరెన్స్ అనేది. ప్లీజ్ గమనించండి ప్రతి వాళ్ళు. సో అంటే మన ఒళ్ళు అనేది, మన ఆర్గన్స్ అనేది మన చేతుల్లోనే ఉంది అన్న ఒక్క పాయింట్కి మీరు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అమోఘం అండి. అండ్ విత్ దట్ గురువు గారు ఇచ్చిన మీకు మనకు అందించే ఒక యోగా డైలీ గ్రేట్ అండి. అండ్ మీరు ఎక్స్పీరియన్స్ చేసిన స్పిరిచువల్ బెనిఫిట్ రైట్ ఫ్రమ్ 6:20 to 6:45. అండ్ అందులో మీరు చాలా మంది, కొంతమంది అంతా స్నానాలు చేసేసి వచ్చి స్టార్ట్ చేస్తారు. అటువంటి వాళ్ళకైతే నేను అంటున్నాను సార్, అది ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. ఎందుకంటే ఫ్రెష్నెస్లో చేసినప్పుడు ఆ లెవెల్ ఆఫ్ హ్యాపీనెస్ మనం అందుకునేది మనమే. వాజ్ వెరీ గ్రేట్. మంచి ఎక్స్పీరియన్స్ సార్. ఆఫ్టర్ లిస్నింగ్ టు ఆల్ ద లేడీస్, one gentleman with 100 benefits what he has reaped was very grateful to us. Thank you Lakshman Rao garu. Thank you so much for Guru garu also. And next we will continue with some more lady yogaites. Next madam garu, మీరు నళిని గారు ఉన్నారు, లక్ష్మి, కే లక్ష్మి. నళిని గారు కాకుండా కే లక్ష్మి గారు, మీరు కొంచెం అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి మ్యామ్. సార్ మీరు ఐ థింక్ అన్మ్యూట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వండి సార్. ఇచ్చాను పర్మిషన్ ఇచ్చాను. మేడం గారు. హలో మేడం మాట్లాడండి. నమస్కారం అండి. గురుగారు నమస్కారం అండి. ఎలా మాట్లాడాలో నాకు రాదండి. నేను అదే విజయదుర్గ వాళ్ళ మదర్ అండి. విజయదుర్గ వాళ్ళ మదర్ని. తర్వాత ఇలా చూడమ్మా, చేసి చూడు అనేసి అన్నారు. నేను జాయిన్ అయ్యి 3 నెలలు అవుతుందండి. నాకు చిన్నప్పటి నుంచి ఎడంకాలు పోలే పడిపోయిందండి. ఇప్పుడు చేసిన ఎడంకాలు ఎత్తలేను, ఎడంకాలు సరిగా ఎత్తలేను. అలాగైనా చేస్తున్నారు గురుగారు చెప్పినట్టుగా. తర్వాత ఏమో 2016లో నాకు టీవీ వచ్చి ఎన్నికి సీమ్ పట్టింది. బోల్ టెస్ట్లు, బోల్ మందులు అన్ని వాడించారు. మళ్ళీ మొన్న ఇలా చాలా చిన్న అయితే పెళ్ళింటికి వెళ్తేప్పుడు అయితే దారిలో పడిపోయిన, అక్కడ బండి ఏదో గుద్దేసి పక్కన 3 ఎముకలు కూడా లోపల ఫ్రాక్చరమై. తర్వాత కళ్ళకి అదే అదే లోబురు ఏదో చేయించింది ప్రెస్ కళ్ళకి, 2 కళ్ళకి ఏదమ్మది కళ్ళకి చేయించారు మళ్ళీని. అలా చాలా మందులు అండి. బీపీ షుగర్ కూడా వచ్చింది. మన నెలలో వెళ్తే బీపీ షుగర్ కొంచెం కంట్రోల్లోకి ఉందండి. బాగానే ఉంది. కాకపోతే ఈ మందులు వాడుతున్నాను. మందులు కూడా తగ్గాయండి. 3000 రూపాయలు మందులు వాడేదండి నెలకి. ఇప్పుడు 1000 రూపాయలు, 1200 నెలకి మందులు అవుతున్నాయండి. అంతా మరి ఆ యోగా సంబంధించిన గురుగారు ఇచ్చిన సలహా మా అమ్మాయి గారికి
ఆ పిల్ల కూడా నన్ను ఇలాగా తీసుకొచ్చి నిలబెట్టింది. మరి 3 నెలలు అవుతుంది నేను చేసి. మరి ఎంతగా గొప్పగా మాట్లాడేది నాకు రాదు. మరి మీ అంతటి దాన్ని కాదు నేను. మీ యోగా తరపున అందరికీ కూడా గుడ్ నైట్ చెప్తున్నాను. అందరికీ కూడా థ్యాంక్ యూ. నన్ను క్షమించండి. చెయ్యాలా ఎక్కడ రాదమ్మా, చక్కగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు కదా మీరు. ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, రాదంటున్నారు మాట్లాడడం. రండి. అదే సార్, మన యోగాలో రాగానే అన్ని కళలు వచ్చేస్తాయి. సో అలా మేడం గారికి కూడా అన్ని కళలు వచ్చేసాయి. బాగా చెప్పారు మ్యామ్. నెక్స్ట్ వీల్ రిక్వెస్ట్ శైలజ మ్యామ్. మ్యామ్ మీరు కూడా అన్మ్యూట్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి మ్యామ్. శైలజ గారు. శైలజ గారు మాట్లాడతారండి? ఇంకా నెక్స్ట్ నేమ్ రమ్య కనపట్లేదు. దాని తర్వాత పద్మావతి గారు ఫ్రమ్ హైదరాబాద్. పద్మావతి, రమ్య గారు. దెన్ వీ హ్యావ్ ప్రతిభ గారు. మీరు అన్మ్యూట్ చేసుకోగలుగుతారు నా చూడండి. వినపడుతుందా? ఎస్ మ్యామ్. ఓకే. హాయ్ ఎవ్రీబడి. నేను జాయిన్ అయ్యి 1 month అవుతుంది. నన్ను రాజ్యలక్ష్మి గారు రెఫర్ చేశారు. యాక్చువల్గా అంటే చాలా మంది స్టోరీస్ చాలా ఇన్స్పిరేషనల్గా అనిపించింది. నేను లాస్ట్ టైం మిస్ అయ్యాను, డైరెక్ట్ ట్రయల్ క్లాస్ జాయిన్ అయ్యాను. ఇట్ ఈస్ వెరీ మూవింగ్. అండ్ సార్ మీరు ఇలా కమ్యూనిటీలో కండక్ట్ చేసి అందరి చేత షేర్ చేయించడం నాకు పర్సనల్గా చాలా నచ్చుతుంది. బికాస్ వీ లెర్న్ ఫ్రమ్ అదర్ పీపుల్. సో ఇట్ ఈస్ వెరీ నైస్. మామూలుగా పెద్ద పెద్ద హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి లైక్ మంచి స్టోరీస్ ఆఫ్ రికవరీ వచ్చి దే సౌండ్ వెరీ ఇన్స్పిరేషనల్. కానీ చాలాసార్లు వీ మే హ్యావ్ అ హెల్త్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ నాట్ వెరీ విజిబుల్. అండ్ మనకి ఏంటంటే ఉంది అనే సంగతి కూడా మనకి తెలియదు. మనకి కూడా తెలియదు కానీ ఎందుకు ఇలా ఉన్నాం అనేది చాలా బాధపడతాం. సో నాకు డెలివరీ అయ్యాక ఫస్ట్ 2.5 years లైక్ సపోర్ట్ ఉంది, మదర్ దగ్గర అంతా బాగుంది. కానీ మా బాబుకి ఆల్మోస్ట్ 3 years 2 years 8 months వచ్చాక అప్పటి నుంచి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అంటే బాగా లెథార్జీ ఉండేది, బ్రెయిన్ ఫాగ్. ఐఎమ్ అ వర్కింగ్ ఉమెన్ కానీ వర్క్ ఫ్రమ్ హోమే చేసేదాన్ని. సో ఆ రెగ్యులర్ షెడ్యూలు, స్కూలు ఆఫీసు లేకుండా ఇంట్లో చంటి పిల్లాడు, ఇంకా కాన్స్టెంట్గా ఓపిక లేకపోవడం. ఓపిక ఉన్నా కూడా సీరియస్గా చేసేద్దాం అంటే పాతలాగా అనిపించేది కాదు. చాలా డల్గా ఉండేది. లేచాక ఇప్పుడు అర్జెంట్గా ఈ పని చేసేద్దాం అనిపించేది, కన్ఫ్యూజన్ విపరీతంగా వచ్చేస్తుంది. పోనీ అలా చేస్తూ ఉంటాం కానీ ప్రయారిటైజేషన్ చాలాసార్లు. అంటే నాకు హెమోగ్లోబిన్ చాలా తగ్గిపోయింది. నాకు థాలసీమియా మైనర్ ఉంది. బట్ ఐ నెవర్ హ్యాడ్ అ ప్రాబ్లమ్. కొంచెం తక్కువ హెమోగ్లోబిన్ ఉన్నా ఐ నెవర్ ఫేస్డ్ సీరియస్ ఛాలెంజెస్. కానీ ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ ఛాలెంజెస్ రాలేదు. మా అబ్బాయి 3 years వచ్చిన దగ్గర నుంచి హెమోగ్లోబిన్ 7కి పడిపోయింది. అసలు నేను ఐ డోంట్ ఈవెన్ చెక్. అండ్ ఏదో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, కొన్ని ఎక్సర్సైజెస్ అవన్నీ చేసి వెయిట్ కూడా విపరీతంగా పడిపోయింది. ఆల్మోస్ట్ లైక్ 15-16 kgs లాస్ అయిపోయి, కొన్నిసార్లు ఇలా నుంచుని ఇప్పుడు కూర పోపేద్దామా, లేకపోతే ఆఫీస్ కాల్ తీసుకుందామా, లేకపోతే ఫస్ట్ రోటీస్ చేసేద్దామా, 2 కూరలు వండేద్దామా అని అలా కన్ఫ్యూజ్ అయిపోయేదాన్ని. ఇట్ డజంట్ సౌండ్ లైక్ అ హెల్త్ ప్రాబ్లమ్, బట్ ఇట్ ఎఫెక్ట్స్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అ లాట్. ఏంటి ఇలా ఉన్నానో అనిపించేది. మనం ఆ మామూలుగా ఎప్పుడైనా ఇఫ్ వీ వాంట్ టు ఫిక్స్ అవర్ సెల్స్ మోటివేషన్తో త్వరగా లేద్దాం, ఇంకా కష్టపడదాం, మనకి వచ్చిన సొల్యూషన్సే ఇంప్లిమెంట్ చేద్దాం, ఎప్పుడు చేసేవి అని ట్రై చేస్తూ ఉంటాం. బట్ యూఆర్ నాట్ గెటింగ్ రిజల్ట్స్. ఎందుకు అంటే ఐదర్ ఓపిక పోతుంది, ఆర్ అలిసిపోతాను, ఆర్ స్టామినా లేదు, లేకపోతే చిరాకులు కోపాలు పెరిగిపోతాయి. సో ఆల్ ఆఫ్ దోస్ ఇష్యూస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం అవి తగ్గేయి, చాలా బ్యాలెన్స్ వచ్చింది. లైక్ ఆబ్వియస్లీ మా అబ్బాయి పెద్దవాడయ్యాడు, ఎందుకంటే బెటర్. కానీ ఆ స్లీప్లెస్నెస్ అనేది, బాగా నిద్రలు లేకపోవడం, షెడ్యూల్ లేకపోవడం అనేది చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అయితే నాకు రాజ్యలక్ష్మి గారు చెప్పారు, నువ్వు చాలా ట్రై చేసావు, సార్ గురించి చాలా రెఫరెన్స్ వచ్చింది, తెలుసున్న వాళ్ళకి ఎంతో మంది తమోగుణం పోవడం, లెథార్జీ పోవడం, ఫోకస్ రావడం ఉంది, ఒక్కసారి నా కోసమని అటెండ్ అవ్వు అంటే సరే అని చెప్పేసి ఓకే అని లైక్ ఐ అటెండెడ్.
ఏమిటో సర్ప్రైజింగ్గా నేను అదే అన్నాను కూడా సార్తో, 10 డేస్లోనే ఇంత తేడా వస్తుందని నేను అనుకోలేదు. మామూలుగా పట్టుకుంటే నెల 2 నెలలు 3 నెలలన్నా చెయ్యాలి కదా ఏదన్నా అని. ఈసారి నిజంగా గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఐ వాజ్ స్ట్రగ్లింగ్, బట్ ఇట్ వాస్ జస్ట్ సో స్మూత్ అండ్ ఒక రకమైన షార్ప్నెస్, ఫోకస్, ఎనర్జీ. నిజంగా నేను అన్నాను పాత ప్రతిభ వచ్చేసింది, రీబర్త్ వచ్చేసింది, ఆ పునర్జన్మ నాకు. ఓకే, నా మీద నాకు కాన్ఫిడెన్స్ వచ్చి ఓకే నేను లైక్ ఫాస్ట్గా ఇప్పుడు 5 o'clock అలా లేస్తూ ఉంటాను. సో ఫాస్ట్గా వర్క్ చేసేసి స్పీడ్గా ప్రొడక్టివ్గా ఐఎమ్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. ఇంకా ఇంతకు ముందు కూడా నేను జిమ్ ట్రై చేసేదాన్ని, జాగింగ్ ట్రై చేస్తున్నా, కొంచెం పట్టేయడం, చిరాకు ఉండడం, వాట్ ఎవర్ దట్ 100% సాటిస్ఫాక్షన్ వచ్చేది కాదు. బట్ హియర్ ఐ ఫీల్ సో రిలాక్స్, లైక్ ఆ రిథమ్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. స్టాండింగ్ చేయిస్తారు, ఇది 1 hour ఎలా అయిపోయింది అనేది అసలు తెలీదు. లైక్ ఐ కీప్ లుకింగ్ అట్ ద క్లాక్, ఎంత రిలాక్స్డ్గా ఉంటుంది. అండ్ నాకు పర్సనలీ ఆయన మెడిటేషన్స్, ఆ ముద్రవి ఎంత కామింగ్ అనిపించాయి అంటే, ఎప్పుడైనా స్ట్రెస్ సిచ్యువేషన్స్ వచ్చి కోపాలు వచ్చినా కూడా జస్ట్ అలా బ్రీదింగ్ చేస్తుంటే కామ్నెస్, బ్యాలెన్స్, ఎనర్జీ లెవెల్స్ చాలా పెరిగింది. అంటే చాలా మందికి ఇవి హెల్త్ ప్రాబ్లమ్స్ కావు, బాగానే ఉన్నారు కదా, కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, ఏదో కొంచెం చిరాకు అనిపిస్తుంది. కానీ ఇట్ ఈస్ అన్ ఈక్వల్ ఛాలెంజ్ ఫర్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏమీ చేయకపోవడం అనేది, ఎప్పుడూ అలా ఏడ్చుకుంటూ దొల్లుతూ రన్నింగ్ బిహైండ్ స్కెడ్యూల్ కాకుండా. సో I would strongly recommend definitely implement చేయండి. వన్ మోర్ చేంజ్ దట్ ఐ హ్యావ్ సీన్, అది రీసెంట్గా అయింది, ఆల్మోస్ట్ 1 month అయిపోయింది కాబట్టి 9-10 కల్లా నిద్ర అలా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఐఎమ్ జస్ట్ నాట్ ఏబుల్ టు స్టే అవేక్. ముందు ఏంటంటే కొంచెం ఆఫీస్ కాల్స్ లేట్ అయినా కూడా ఐఎమ్ ఐటీ ఎంప్లాయీ, అలా కొంచెం ఈడ్చుకుంటూ లేట్ చేసేసేవాళ్ళం. ఇప్పుడు నాకు షెడ్యూల్ ఒక క్లాక్ లాగా అయిపోయింది, బాడీయే ఒక క్లాక్ మిషన్ లా రన్ అయిపోతుంది. ఇంకా ఆటోమేటిక్గా నేనే పడుకుని పోతున్నాను, పనులు ఫినిష్ చేసేసి టీవీలు చూసేసి మా అబ్బాయితో అలా, అంటే లేట్గా కాల్స్ అవుతాయి కదా, అలా టైం పాస్ చేసుకుంటూ ఉంటాం. మేము కూడా ఆఫీస్ పని కూడా చేసుకుంటూ ఉంటాం, క్లోజ్ చేసేస్తున్నాను. సో ఫర్ మీ ఐ థింక్ ద బెనిఫిట్ ఈజ్ ప్రొడక్టివిటీ, చాలా మెంటల్ ఫోకస్, కోపాలు చిరాకులు తగ్గడం, గైనిక్ ప్రాబ్లమ్స్ బాగా మేనేజ్ అయ్యాయి, మూడ్ స్వింగ్స్ మేనేజ్ అయ్యాయి, అండ్ ఫోకస్, ఎనర్జీ లెవెల్స్ చాలా షార్ప్గా ఉన్నాయి. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐ అగ్రీ విత్ ఎవ్రీబడి, దేనికన్నా అదృష్టం ఉండాలి, వీ షుడ్ బి రెడీ టు రిసీవ్ గ్రేస్, రైట్? అండ్ నడిచి వస్తుంది అంటారు. సో ఇంట్లో కూర్చుండగా నేను ఎక్కడికి వెళ్ళలేకపోయి అనుకునేదాన్ని, ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నా, ట్రావెల్ చేస్తున్నాను, చంటి పిల్లాడు, ఏం చేయగలను, మా ఆయనతో చెప్పేదాన్ని నాకు ఒక సైకిల్ కొను వెళ్ళాలని ఉంది, లేకపోతే జిమ్కి దూరంగా ఉంది, ఎప్పుడు వెళ్తాను అని చెప్పేసి. అలాంటిది నడిచి ఇంటికి సొల్యూషన్ వచ్చింది. లైక్ ఇట్ ఈస్ గాడ్స్ అండ్ గ్రేస్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్రతిభ గారు, మీ ఎక్స్పీరియన్స్ వాస్ సంథింగ్ వెరీ యూనిక్. డెఫినెట్లీ అంటే ఇటువంటి కన్ఫ్యూజన్ మెనీ పీపుల్ ఆర్ హ్యావింగ్ లైక్ దిస్ ఆల్సో. వీ కెన్ అండర్స్టాండ్ దట్ సిచ్యువేషన్ అండ్ ఐ థింక్ డెఫినెట్లీ కీప్ కంటిన్యూయింగ్ ఫర్ అ బెటర్ రిజల్ట్స్. దట్స్ ఓన్లీ మై విష్ అండ్ రిక్వెస్ట్. అంటే మేడం, మెంటల్ హెల్త్ ఇస్ ఈక్వల్లీ ఇంపార్టెంట్, విచ్ వి ఇగ్నోర్ టిల్ వి ఫేస్ ఇట్ అని చెప్దామని. ఫిజికల్ హెల్త్ అయితేనే మనకి నొప్పి ఉంటేనే గుర్తొస్తుంది, కానీ మెంటల్ హెల్త్ ఇగ్నోర్ చేసి బాగానే ఉన్నాం కదా చూడడానికి అనుకుంటాము. సో కరెక్ట్. No, definitely. With this yoga, you will have absolute confidence and you can balance well mentally also. That balance between physical and mental you can achieve. Right. Thanks, Andy. Thanks for your experience. I think Shailaja ma'am has already lifted her hand. Indaka ma'am the name kuda pilchanu. Shailaja garu, I think you can continue Andy. Unmute cheskondi. మీ experience ni share cheyochu ma'am. Sir, I think probably unmute facility ఇచ్చారండి సార్. శైలజ గారు, యా మేడం గారు, మీరు చేసుకోగలుగుతున్నారా? నెక్స్ట్ we have రమ్య ఆల్సో, బట్ సారీ రమ్య గారు లిస్ట్ లో కనపట్లేదండి ఆ నేమ్. రాజ్యలక్ష్మి ఫ్రమ్ యూకే అనేసి నేమ్ ఇచ్చారు. హవెవర్ ఐఎమ్ సీయింగ్ 2 రాజ్యలక్ష్మి హియర్. సో యూకే నుండి ఎవరు నేమ్ ఇచ్చారో వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చండి. రాజ్యలక్ష్మి. నమస్కారం అండి.
నేను రాజలక్ష్మి యూకే నుంచి అండి. నమస్తే అండి. వినిపిస్తుందా? రాజ్యలక్ష్మి నమస్కారం గురుగారు. నమస్కారం నమస్కారం అండి. అమ్మా. అదే నా పేరండి రాజలక్ష్మి. అయితే ఆ, ఎస్ నన్ను మ్యామ్, నేను 2 నెలల నుంచి ప్లీజ్ గో హెడ్ చేస్తున్నానండి. మ్యామ్. నేను 2 నెలల నుంచి చేస్తున్నానండి యోగా. నన్ను సృజన ఇంట్రొడ్యూస్ చేశారు. చాలా చాలా థ్యాంక్స్ తనకి. యాక్చువల్గా తను చెప్పినప్పుడు ఇది కూడా యోగా నేను ఇంతకుముందు నేర్చుకున్నాను, తెలుసు, ఇది కూడా వన్ ఆఫ్ దోస్ యోగా సెషన్స్ అన్నట్టుగానే మొదలు పెట్టడం. కానీ చేరిన తర్వాత తెలిసిందండి, ఇట్స్ కంప్లీట్ అప్రోచ్, గురువుగారు అప్రోచ్ కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. జనరల్ గా మనకు యోగా అంటే ఏదో ఎక్సర్సైజ్ లాగా, ఏదో ఆరోగ్యం ఒక జనరల్ ఇదిగా మనం ట్రీట్ చేస్తాం. కానీ ఆ గురువు గారు ఇది ఆ చేయించే విధానమే అవ్వచ్చు, ఇది చాలా చక్కగా తీసుకెళ్తారండి. ఆ 1 అవర్ కూడా ఆ యోగా కూడా ఒక మెడిటేషన్ లాగా అయిపోతుంది. 1 అవర్ అయిపోతే అయిపోయింది, అప్పుడే 1 అవర్ అనిపిస్తుంది. నేను జిమ్కి వెళ్ళాను, ఎక్సర్సైజులు చేశాను, వాటికి వీటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఆ జిమ్ ఎక్సర్సైజ్ ఒక అలసటని ఇస్తుంది యాక్చువల్ గా, బట్ యోగా ఒక రోజంతా కూడా ఒక ఎనర్జీ, ఒక పీస్. ఆ యోగా అయిన తర్వాత కొంతసేపు ఆ మెడిటేషన్ కూర్చుంటే ఎంత చక్కగా కుదిరేదో. నాకు అలవాటు ఉంది, మెడిటేషన్ చేసే అలవాటు. చాలా చక్కగా కుదిరేదండి యోగా చేస్తే. ఆ రోజంతా కూడా ఒక ఎనర్జీ లెవెల్స్, ఎక్కడ నీరసము ఇది లేకుండా చాలా డిఫరెంట్ గా ఉంది ఈ యోగా ఎక్స్పీరియన్స్. అన్లైక్ అదర్ సెషన్స్ లాగా. నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, బ్యాక్ పెయిన్ అని, స్పాండిలైటిస్ అని. కానీ 15 days కే ఒక బాడీలో ఒక ఈజ్, ఒక ఫ్లెక్సిబిలిటీ, ఒక ఈజ్, ఆ పెయిన్స్ తగ్గడము. ఇందాక ప్రతిభ కూడా మాట్లాడినట్టు, అంటే మనం ఇంత తొందరగా వస్తుందా చేంజ్ అనిపిస్తుంది. కానీ మరి అక్కడ చేయించే టెక్నిక్ ఏంటో తెలియదు. కానీ 15 days లోనే చాలా చేంజ్ వచ్చిందండి బాడీలో. కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ, పెయిన్స్ తగ్గడం కానీ చాలా డిఫరెన్స్ వచ్చింది. అంటే ఒకప్పుడు ఈ ఎక్సర్సైజ్ అన్న, యోగా అన్న ఒక మోటివేషన్, చెయ్యాలి అన్న ఒక ఇది ఉండేది. కానీ యోగా చేస్తుంటే, ఈ యోగా అంటే దేనికోసమో కాదు, ఏదో మోటివేషన్ కాదు, ఒక ఇష్టంతో అరే చెయ్యాలి యోగా అని, యోగా మీద ఇష్టంతో యోగా చేయడం మాత్రం నాకు ఇక్కడే ఎక్స్పీరియన్స్ అవుతుందండి. లైక్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ మోటివేషన్ అన్నమాట యోగా చేయడం అనేది. సో చాలా బాగుంది ఈ ఎక్స్పీరియన్స్. సో ఇంకా ఇక్కడ మనం రోగాలకి దానికి మాట్లాడుకుంటున్నప్పుడు హోలిస్టిక్ అంటే ఆరోగ్యం గురించి చాలా సెషన్స్ ఉన్నాయి, మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఆ పరిపూర్ణమైన ఆరోగ్యము, ఆ హోలిస్టిక్ అప్రోచ్ మాత్రం ఆ గురువు గారికి ఉన్న నాలెడ్జ్, అపారమైన నాలెడ్జ్ అండి. దాని నుంచి మనకి హోలిస్టిక్ అప్రోచ్ టువర్డ్స్ అవర్ హెల్త్ వస్తుంది ఇక్కడ. లైక్ ఒక ఎక్సర్సైజ్, ఒక ఫుడ్, ఇది అలా విడివిడిగా కాకుండా హోలిస్టిక్ గా అప్రోచ్ టువర్డ్స్ అవర్ హెల్త్ అని. కానీ ఏ సిస్టమ్ కూడా ఆరోగ్యాన్ని గురించి చాలా మంది మాట్లాడతారు, కానీ ఏ సిస్టమ్ కూడా ఉన్న రోగాల్ని రివర్స్ చేసుకోవడానికి ఇంత ఎఫెక్టివ్ వే. ఇప్పుడు నేను దాని గురించి చెప్పడం కానీ ఇంతమంది మాట్లాడారు, దాని గురించి అర్థమవుతుంది కదా. గురువు గారు ఛాలెంజ్ చేస్తారు, మీరు ఇది చెయ్యండి, ఈ పద్ధతిగా చెయ్యండి, మీకు 3 నెలల్లో మీకు డయాబెటీస్ కానీ, థైరాయిడ్ కానీ, పీసీఓడీస్ కానీ, ఎన్నో రోగాలు ఇందాక ఎంతమంది మాట్లాడారు, ఎంతమంది షేర్ చేసుకున్నారు. ఆయన ఛాలెంజ్ చేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ ఆయనకు, ఆ నాలెడ్జ్ మీద, ఆయనకున్న నాలెడ్జ్ మీద ఆయనకున్న కాన్ఫిడెన్స్ అన్నమాట. మీరు ఇది చెయ్యండి, మీరు తగ్గకపోతే అడగండి, అంత ధైర్యాన్ని చెప్తారు. అండ్ వేరే చోటికి ఇక్కడికి ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే, యోగా చేయిస్తారు, ఈ ఆసనం ఆ ఆసనం అన్ని. కానీ దాని వెనకాల ఎందుకు చేస్తున్నాము, దాని వల్ల వచ్చే లాభాలు ఏంటి, అవన్నీ కూడా తెలుసుకుంటూ ఒక ఆసనం చేస్తే అది ఇంకా నమ్మకాన్ని, మనకి దాని మీద ఇంకా ఇష్టాన్ని కూడా పెంచుతుంది అనిపిస్తుంది నాకు. అది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది ఆ పద్ధతి. ఎందుకు ఏంటి ఆ రీజనింగ్ తో సహా ఆయన చెప్తూ ఉండడం అనేది చాలా బాగుంటుంది గురుగారు, అది మాత్రం. కానీ ఇంకొకటి, ద మేజర్ పార్ట్ నాకు ఏమనిపిస్తుంది అంటే గురుగారి సిస్టమ్ కి, ఇప్పుడు యోగా అనేది జనరల్ గా పబ్లిక్ లో ఒక ఒపీనియన్ ఏమొచ్చేసింది అంటే, యోగా అంటే ఏదో స్థూలకాయానికి, ఇప్పుడు ఒబెసిటీ ఇస్ ద చాలా ప్రాబ్లం ఇన్ ద ఎక్సర్సైజ్, ఏదో స్థూలకాయానికి దానికి ఒక ఎక్సర్సైజ్ లాగే ట్రీట్ చేస్తూ యోగాని ఆప్ చేస్తున్నారు పీపుల్. కానీ యోగా అనేది ఆ జీవాత్మ పరమాత్మలో ఐక్యమయ్యేంత పవర్ఫుల్ జ్ఞానం అది. ఆ జ్ఞానాన్ని మళ్ళీ గురువు గారు మనందరికీ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది చాలా ఆనందకరమైన విషయం. గురువు గారు ఉత్తి ఒక ఎక్సర్సైజ్ లా కాకుండా, ఒక రోగాన్ని తగ్గించుకునే ప్రక్రియలా కాకుండా, అది మన
ఎనర్జీస్ ని మన దాన్ని ఎంత అన్లిమిటెడ్ సెల్ఫ్ కి ఎలా తీసుకెళ్ళగలము అనేది మీరు చెప్పే ఆ ఓంకార ప్రాణాయామమే అవ్వచ్చు, ఆ విభాగ ప్రాణాయామమే అవ్వచ్చు, ముద్రలు కావచ్చు. సో ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ టెక్నిక్స్. అందరూ చెప్పేవి అన్ని చోట్ల దొరికే జ్ఞానం కాదు ఇది. బట్ అది అమేజింగ్ జ్ఞానము. ఆ ఇందాక సుకుమార్ గారు ముందు చెప్పినట్టుగా ఇది మామూలు యోగా కాకుండా యమ నియమాలు. అసలు ఆయన చెప్తారు, ఈ అబద్ధాలు ఆడుతూ ఇలా ఉండే వాళ్ళకి యోగా అవ్వదు అని చెప్పేస్తారు ఆయన ఇంట్రొడక్షన్ క్లాస్ లో. సో అవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని యోగా చేస్తే అది ఉత్తి రోగాలు తగ్గించే ఒక ప్రక్రియ కాకుండా మీ సోల్ ని కూడా ఎన్రిచ్ చేసే ఒక అద్భుతమైన టెక్నిక్ అని చెప్పి అది ఇంట్రడ్యూస్ చేస్తారు గురువు గారు. అది చాలా తక్కువ, అరుదు గురువు గారు చాలా. ఎందుకంటే అందరూ కూడా ఇది ఒక చాలా లో లెవెల్ కి దింపి వాడుతున్నారు యోగాని అనిపిస్తుంది. మీరు మళ్ళీ దాని వైభవాన్ని మా అందరికి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. అసలు అది సొసైటీలో ఇంకా ఈ అవేర్నెస్, ఆ ట్రూ పర్పస్ ఆఫ్ యోగా అవేర్నెస్ ఈ స్ప్రెడ్ అవ్వడము మన జాతికి చాలా మంచి చేస్తుంది అనిపిస్తుంది. యాక్చువల్ గా నాకు ఎంత నచ్చేసిందంటే ఈ క్లాసెస్ నేను జాయిన్ అయిన కొత్తలో, ఇందాక ప్రతిభ కూడా అదే చెప్పింది, అందరికీ కూడా జాయిన్ అవ్వండి, జాయిన్ అవ్వండి, ఇంత అద్భుతంగా ఉంది ఇక్కడ, చాలా బాగుంది అని చెప్పి నేను అందరికీ చెప్తుండేదాన్ని. ఇంట్లో వాళ్ళైతే నన్ను ఆట పట్టించేవాళ్ళు, ఏంటైనా గురుగారు మీకు ఏమైనా పర్ హెడ్ ఇంత ఏమైనా కమిషన్ ఇస్తున్నారా, అంతమందికి ఇలా చెప్తున్నాము అని చెప్పి. కానీ నేను ఏ లాభం అయితే పొందుతున్నానో, ఏ ఇదైతే అది అందరూకి ఉపయోగపడాలి అన్న ఉద్దేశంతో నేను అందరికి అలా చెప్పేదాన్ని. సో జాయిన్ అయిన వాడు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది సో గురుగారు అసలు ఆయన మీకున్న నాలెడ్జ్ అసలు అపారమైనదండి. అంటే అది సామాన్యమైనది కాదు. మీరు ఆ క్లాస్ అంతా అయ్యాక ఆ 10 నిమిషాలు అలా చెప్తారు కదా, అది ఏదో కొంచెం ఎపిటైట్ వచ్చినట్టుగా ఇంకా తెలుసుకోవాలి అన్న ఇది పెంచుతుంది అనమాట. అది సరిపోయింది అనిపించదు. అసలు నాకు అనిపిస్తుంది మీరు అసలు ఆ నాలెడ్జ్ ని పంచడానికి ఇలా క్లాస్ తర్వాత ఒక 10 నిమిషాలు అలా కాకుండా ఒక స్పెషల్ సెషన్స్, ఆన్లైన్ సెషన్స్ అలా కండక్ట్ చేస్తే మా అందరికి చాలా ఉపయోగంగా ఉంటుంది. ఆ హోలిస్టిక్ మీకు తెలిసింది మాకు పంచగలిగితే చాలా బాగుంటుంది అని అనిపిస్తుంది. సో మా అందరికి ఇలా ఆరోగ్యాన్ని ఇస్తూ ఆ యోగాని ఆ ట్రూ సెన్స్ లో, పరిపూర్ణమైన సెన్స్ లో, అలా టిప్స్ బిట్స్ ఏదో ఎక్సర్సైజ్ లా కాకుండా ఇలా మా అందరికి ఇస్తూ మీకు చాలా ధన్యవాదాలు గురుగారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం. ఓకే అమ్మా, ధన్యవాదాలమ్మా. థ్యాంక్ యూ. మహారాణి గారు. మహారాణి గారు అంజు. ఎస్ సార్, ఇప్పుడే అన్మ్యూట్ అయిందండి. మంచి ఎక్స్పీరియన్స్ ఆఫ్ మేడం ఇందాక మాట్లాడారు. మ్యామ్ మీ వాయిస్ ఇస్ వెరీ వెరీ బ్యూటిఫుల్, వెరీ సొఫిస్టికేటెడ్ స్పీచ్ వాస్. చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అండ్ రియల్లీ మీరు అది మళ్ళీ ఒక రిఫ్రెష్ ఇచ్చారు. యోగా అనేది మన దగ్గరే అది బార్న్ ఇన్ ఇండియా, బట్ రియల్లీ ఓవర్ అ పీరియడ్ గవర్నమెంట్ ఎవ్రీబడి హెస్ ఫర్గాటన్ అబౌట్ ఇట్. సో మన గురుగారు త్రూగా మనమందరికి కూడా మంచి ఆపర్చునిటీ టు రీగెయిన్ బ్యాక్ అవర్ ఓన్ ఆర్గాన్ యాక్టివేటింగ్ ఒక సొల్యూషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ నెక్స్ట్ విల్ మూవ్ ఆన్ శైలజ మ్యామ్. పాపం ఇందాకటి నుండి మేడం చేయి కూడా లిఫ్ట్ చేశారు. శైలజ మ్యామ్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి మ్యామ్. నమస్తే నమస్తే గురువు గారు, నమస్కారం అండి. నమస్కారం అండి గురువు గారు. నేను 4 months అయిపోయిందండి. అడ్డిగా తిప్పండి, అడ్డిగా తిప్పండి కెమెరాని, ఇలా అడ్డిగా తిప్పండి మొబైల్. అలా కాదు, ఆప్షన్ ఏమన్నా ఆప్షన్ ఉంటుంది చూడండి, ఇలాగ అడ్డిగా వస్తే బాగుంటుంది. నిలువుగా ఉన్నారు, రెగ్యులర్గా చేస్తున్నట్టు పెట్టలేదు. మీరు రెగ్యులర్గా క్లాసులో బాగానే అనిపిస్తారు. సరేలేండి, సరే.
సరే మామూలు పెట్టేసుకో, మామూలుగా పర్లేదు పెట్టేసుకోండి. మ్యామ్, ఇందాక ఉన్నట్టే ఉన్నాడు. ఇందాక పెట్టుకున్నట్టుగా ఇప్పుడు మీరు అడ్డుగా కనపడుతున్నారు. సరిపోతుంది. రైట్ అండి, రైట్. ఓకే. జాయిన్ అయ్యి నాకు చాలా బాగుందండి. ఫ్లెక్సిబిలిటీ, కింద కూర్చోగలుగుతున్నా, చాలాసేపు వజ్రాసనంలో కూర్చోగలుగుతున్నా, చాలా బాగుందండి. నాకు మెడ నొప్పి కూడా ఉండేది, అది కూడా మొత్తం తగ్గిపోయింది. చాలా థ్యాంక్స్ అండి గురువు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ మ్యామ్, చాలా షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీ హ్యావ్ ఆర్ థామస్ గారు. ఐ థింక్ ఆఫ్టర్ ఇలా చూసారండి, ఒక 5-6 లేడీస్ తర్వాత ఒక మేల్, అగైన్ ద సేమ్ థింగ్. సో థామస్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మీ యొక్క ఎక్స్పీరియన్స్, దో డైలీ వీఆర్ లిస్నింగ్ టు యూ, టుడే వీల్ బి వెరీ హ్యాపీ టు హియర్ యూ అగైన్. శ్రీ గురుభ్యో నమః. విశ్వ గురువు గారికి నమస్కారాలండి. యోగా భారత్ ఫౌండేషన్ వైస్ చైర్మన్ మహారాణి గారికి, యోగ సాధకులకు అందరికీ నమస్కారాలండి. యోగ విద్యని గురించి అమెరికా నుంచి మాట్లాడిన సిస్టర్ చాలా అద్భుతంగా మాట్లాడారు మన గురువు గారి గురించి. అందుకేనండి, చదువది ఎంత గలికిన రసజ్ఞత ఇంచుక చాలా కొన్న చదువు నిరర్ధకంబు, గుణ సంయుతులు ఎవరు మెచ్చరెచ్చటను, పదునుగా మంచి కూర నలపోకము చేసినైనా అందు ఇంపదు వెడు ఉప్పు లేక రుచి పుట్టినట్టయ్యా భాస్కర. అదేంటి గురువు గారు అంటే. అమ్మా సిస్టర్ రాజలక్ష్మి గారు, గురువు గారు అంటే అదమ్మా, చదువు యొక్క సారాంశాన్ని ఆయన మనకి యోగాలో రంగరించి మనకు అందిస్తున్నారు. గురువు గారికి మనం ఎంతో కృతజ్ఞులై ఉండాలి. యోగ విద్య అనేది చాలా గొప్పదమ్మా. ప్రతి ఒక్కరు కూడా యోగ విద్య చేయండి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. ప్రతి ఒక్కరు యోగ విద్య చేయాలంటే మన చిత్తశుద్ధి ఉండాలండి. చిత్తశుద్ధిగా ఉండదండి. ప్రతి మనిషిలో 5 రకాలైన మలినాలు ఉంటాయి. చిత్తం, ఈర్ష్య, జుగుప్స, అసూయ, అసహనం. ఈ 4 మన చిత్తంలో ఉండి మన మైండ్ సరిగ్గా పనిచేయలేదు. మరి ఈ 4 తిరిగిపోతే చిత్తం బాగుంటే మనం బాగుంటాం కదా. మరి ఈ 4కి ముందు ఏంటంటే, ఏ డాక్టర్ దగ్గర దొరకదు, బజార్లో అసలు దొరకదు, ఎన్ని కోట్లు పెట్టినా దొరకదండి. బ్రహ్మ విహారాలని 4 తత్వాలు ఉన్నాయి. ఈ 4 బ్రహ్మ విద్య అయినటువంటి యోగాధారం మాత్రమే దొరుకుతాయండి. నంబర్ 1 జుగుప్స్, ఈర్షికి మైత్రి స్వభావం కావాలండి. అది విద్య ద్వారా, యోగ ద్వారా వస్తుంది. జుగుప్స్కి దయాగుణం కావాలండి, యోగ ద్వారా మాత్రమే వస్తుంది. అసూయకి సంతోషం కావాలండి, యోగాధారం మాత్రం వస్తుంది. అసహనానికి ఉపేక్షాభావం కావాలి. ఇవన్నీ కూడా బ్రహ్మ విద్య అయినటువంటి యోగ విద్య ద్వారే వస్తుందండి. ప్రపంచంలో నాకు తెలిసి 2 భయంకరమైనటువంటి డిసీజెస్. ఒకటి క్యాన్సర్, 2 సంతానలేమి. ఈ 2టికి ముందుందండి యోగాలో. దయచేసి గమనించండి, ఈ 2టికి ముందుంది. నేను 2 కొత్త రకాలైనటువంటి ఆరోగ్యం పొందా. నంబర్ 1, నా ఏజ్ వెనక్కి నడుస్తుంది. నంబర్ 2, నా గొంతు వచ్చింది పాటలు పాడతాను. ఈ 2 కూడా యోగా గొప్పతనమే. ఇప్పుడు లక్ష్మణరావు గారు ఏం చేశారో గురువు గారు అంటున్నారు. ఒక ఆసనం చేస్తే 10-12 రకాలైనటువంటి అనారోగ్యానికి పనిచేస్తుందని గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. గురువు గారు ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ మ్యాన్, ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పర్సన్. ది డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డినరీ అండ్ ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రా, దట్స్ ఆల్, లిటిల్ ఎక్స్ట్రా. అది అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు దయచేసి భోంచేస్తున్నారు, కడుపు నిండా ఊరికి ఆలోచిస్తున్నారు. భోజనం చేసి శరీరాన్ని ఇబ్బంది పెడుతున్నారు, ఊరికి ఆలోచించి మనసును పాడు చేస్తున్నారు. శరీరానికి మనకి వ్యాయామం కావాలి కదండి. శరీరానికి వ్యాయామం ఇవ్వాలి. మైండ్కి ప్రశాంతత కావాలి. మైండ్కి ప్రశాంతత కావాలన్నా, శరీరానికి ఆరోగ్యం కావాలన్నా యోగా చేయండి. సెల్ ఫోన్ రోజు రీఛార్జ్ చేసుకుంటారు కదా, సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకుంటే కదా మీరు మాట్లాడగలిగేది. అదే విధంగా మీ బాడీ హార్డ్వేర్ అయితే మైండ్ సాఫ్ట్వేర్. దీన్ని కూడా ప్రతిరోజు ఛార్జ్ చేయండి. మీకు 24 అవర్స్లో మీ మైండ్, మీ
ఎట్లంతా హ్యాపీగా ఉంటారంటే అంత హ్యాపీగా ఉంటారు. దానికి ఉదాహరణ నేనేనండి. నా వయసు 73 ఏళ్ళు, థామస్ గుంటూరు నుంచి మాట్లాడుతున్నానండి. నా శరీరంలో ఎలాంటి అనారోగ్యం లేదు. ఈవెన్ జలుబు రావాలా నా దగ్గరికి భయపడిపోతాను. నేనంటే జలుబుకు మహాభయం అండి. ఆ విధంగా తయారు చేసిన ఆ గురువు గారికి నేను మనసావాచ కర్మణ అంటే త్రికరణ సిద్ధిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నడుపుతున్న మా సిస్టర్ మహారాణి గారికి, ఇంతవరకు ఉన్నటువంటి యోగ సాధకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ స్వస్తి. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు, నమస్కారం. థ్యాంక్ యూ థామస్ గారు. అగైన్ థామస్ గారిని తెలియని వారు ఎవరు లేరు. వెదర్ ఇట్ ఈస్ న్యూ మెంబర్స్, ఇవాళ వచ్చిన వాళ్ళకి కూడా ఒక మంచి ముద్ర పడిపోయి ఉంటుంది. సో థ్యాంక్ యూ సార్. మీరు డెఫినెట్లీ యు ఆర్ వెరీ గుడ్ మోటివేటర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మన మేడం హారిక తుని నుండి హారిక గారు. మేడం మీరు దయచేసి అన్మ్యూట్ చేసుకోండి, మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయండి మ్యామ్. అన్మ్యూట్ అయ్యారు అనుకుంటాను కదా సార్. మేడం గారు హారిక. హారిక పద్మావతి అదర్వైజ్ ఫ్రమ్ హైదరాబాద్. పద్మావతి గారు. నమస్తే మేడం. యా మ్యామ్ ప్లీజ్. పద్మా, హైదరాబాద్ అండి. నమస్తే గురువు గారు. నమస్తే మహారాణి గారు. నేను జాయిన్ అయ్యి 13 నెలలు అయిందండి. కరెక్ట్గా ఆగస్ట్ 1 1 ఇయర్ అయింది. నన్ను మా తోటిపాళ్ళు ఉషా జాయిన్ చేసిందండి, ఉషా హైదరాబాద్. నన్ను 2-3 నెలల నుంచి బాగా జాయిన్ అవ్వు అని అంటే నాకు అసలు యోగా మీద అవగాహన లేదు, నేను చేయలేను అని నేను అసలు దాని గురించి పట్టించుకోలేదు. ఒకరోజు ఆగస్ట్ 1కి తనే మా ఇంటికి వచ్చి ఈ ఇంట్రడక్షన్ క్లాస్ నాకు వినిపించి చూపించి నన్ను బాగా ఇంట్రెస్ట్ చేసి నువ్వు చేస్తావు, చెయ్యి అని అంటే కూడా 3-4 డేస్ నేను నెగ్లెక్ట్ చేశాను. తర్వాత ఆగస్ట్ 4కి జాయిన్ అయ్యాను, చేశాను 1 మంత్. నేను వచ్చేసరికి నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. నాకు షోల్డర్ పెయిన్ ఉంది, మోకాళ్ళు అసలు కొంచెం కింద కూర్చోలేకపోయేదాన్ని, వజ్రాసనం వేయలేకపోయేదాన్ని, తొంటిలో నొప్పి ఉండేది, షుగర్ బీపీ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయండి చాలానే. అదంతా 1 నెల చేసేసరికి నాకు బాడీలో చాలా ఫ్లెక్సిబుల్ వచ్చిందండి. చాలా అంటే చాలా నేను చేయగలను అనేది నాకు ఇంట్రెస్ట్ కూడా వచ్చింది. సెకండ్ మంత్లో తెలియకుండా నాకు షోల్డర్ పెయిన్ కూడా అసలు ఆసనాలతో నాకు తగ్గిపోయిందండి. చేయి పైకి లేవటం, బ్యాక్ వెళ్ళటం, అసలు నాకు తెలియకుండానే నాకు అసలు షోల్డర్ పెయిన్ తగ్గిపోవటం నాకు చాలా బాగా ఆశ్చర్యంగా అనిపించింది. అది ఒకటి. తర్వాత 3rd-4th మంత్కి నాకు షుగర్ కంట్రోల్ అవ్వటం అండి. నాకు 160 అట్లా ఉండేదల్లా నాకు 100కి వచ్చేసాను నేను ఫాస్టింగ్లో. షుగర్, బీపీ కూడా చాలా కంట్రోల్లో, మొత్తం కంట్రోల్ వచ్చింది. నేను అట్లా 5-6 మంత్స్కి నేను 5 మంత్స్ అయ్యేసరికి రాజమండ్రిలో గెట్ టుగెదర్ పార్టీకి కూడా నేను వచ్చానండి. అక్కడ అందరినీ, థామస్ గారిని, మిమ్మల్ని అందరినీ నేను కలిశాను అప్పుడు. చాలా సంతోషం, అది మాత్రం మర్చిపోలేను. తర్వాత నాకు 6 మంత్స్ అయ్యేసరికి అండి బీపీ షుగర్ కంట్రోల్ అవటం కాకుండా నేను కింద కూర్చోవటం అంటేనే నాకు వండర్ అనమాట. అసలు నేను కొంచెం కూడా కూర్చోలేకపోయేదాన్ని. వెయిట్ కూడా తగ్గానండి, 6 మంత్స్కి వెయిట్ తగ్గాను. అలా ఇప్పటికీ నాకు 1 ఇయర్ అయిందండి. 1 ఇయర్కి నాకు బాగా వెయిట్ లాస్ అయ్యానండి. 7-8 kgs 1 ఇయర్కి తగ్గాను. నన్ను అందరూ నువ్వు వెయిట్ తగ్గుతున్నావు, నీకు ఇంకా అసలు హెల్త్ బాగుందని ఒకసారి చూపించుకో అంటూ నన్ను కొంచెం ఫ్రెండ్స్ వాళ్ళు అంటం మొదలుపెట్టారు. నేను రీసెంట్గా 3 days బ్యాక్ అండి, మొన్న వెన్స్డే నేను యోగా చేయలేదు, నేను ఫాస్టింగ్లో టెస్ట్కి వెళ్ళాను, బాడీ చెకప్లు అన్నీ చేయించుకున్నాను. అది దానిలో వచ్చింది ఏంటి అంటే నాకు అసలు షుగర్ అనేది పూర్తిగా కంప్లీట్గా తగ్గిపోయిందండి. షుగర్ HbA1c 3 months టెస్ట్ చేయించుకుంటే అందులో అసలు షుగర్ అనేది లేదు.
బీపీ కూడా ఫుల్గా అసలు కంట్రోల్లో ఉందన్నమాట, అసలు ఏమీ లేదనమాట బీపీ కూడా. అది నాకు వండర్ అనమాట. ఇప్పుడు నేను అది ట్యాబ్లెట్ మానేసేద్దామని, నేను ఆల్రెడీ అసలు బీపీ ట్యాబ్లెట్ నన్ను 2-3 months నుంచి అసలు నేను వాడట్లేదండి అది. ఇప్పుడు షుగర్ ట్యాబ్లెట్ కూడా నేను మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేసుకునేది, నేను ఇప్పుడు ఒక ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను. అది నెక్స్ట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకేసారి మానకూడదు, కొంచెం నిదానంగా స్లోగా మానాలి అన్నారని నేను అలా ట్రై చేస్తున్నాను. నాకు అన్ని విధాలుగా చాలా బాగుందండి. యోగా అంటే అవగాహన కూడా కొంచెం కూడా లేకుండా వచ్చిన దాన్ని నేను ఎన్ని బెనిఫిట్స్ పొందాను, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇదంతా గురువుగారు చలవని నేను అనుకుంటున్నాను. గురువుగారు దొరకటం, ఈ ప్లాట్ఫామ్లోకి రావటం, ఒక యోగా చేయటం అనేది, ఒక యోగం ఉండాలి అనేది అయితే 100% కరెక్ట్ అండి. ఇందులో నన్ను జాయిన్ చేసినందుకు ముందుగా నేను మా ఉషాకి అయితే చాలా 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 థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తను పరిచయం చేయకపోతే గురుగారు నాకు దొరికేవారు కాదని అనిపిస్తుంది. అది ఒక్క నెలలో ఎవరు కూడా ఒక్క నెలలో తగ్గుతుంది, ఒక నెల అయింది, నేను 20 రోజులు అయింది, నెల అయింది తగ్గలేదు అని 20 రోజులకి 1 monthకి ఆబ్సెంట్ అయిపోయి మానేసిన వాళ్ళు కొంతమంది చాలా మంది ఉంటున్నారండి. కానీ అది 1 monthకి 20 రోజులకి 2 నెలలకి కూడా తగ్గేది కాదండి. నిదానంగా అది మనలో నెల ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందండి. నాకు ఈ 1 yearలో నాకు చాలా ఇంప్రూవ్మెంట్, నాకు తెలియకుండానే నా బాడీలో ఎన్ని మార్పులు వచ్చినాయా అని నాకు అనిపించింది. అది మాత్రం 100% అండి. గురువుగారు చెప్తా ఉంటారు కదా, మీకు తగ్గుతుందని. అది వాళ్ళ బాడీని బట్టి ఒకవేళకి నెలకే తగ్గుతుందండి, ఒకవేళకి 3 months తగ్గొచ్చు. ఏదో ట్యాబ్లెట్ వేసుకుంటే ఇప్పుడే తగ్గిపోయింది 2 గంటలకు అనుకున్నట్టుగా యోగాలో ఇప్పుడే తగ్గిపోవాలి అంటే తగ్గిపోవాలండి. అది మాత్రం ఆలోచించుకుని రెగ్యులర్గా వచ్చి, ఇప్పుడు మనం రెగ్యులర్గా అన్ని మనం మనం మన కార్యక్రమాలు ఎలా చేసుకుంటున్నాము, ఇప్పుడు మనం అది కూడా ఇష్టంగా చేసుకోవాలండి. యోగా కూడా మనం పూజ అనేది ఎంత ఇంట్రెస్ట్గా భక్తితో ఇష్టంగా ఎలా ప్రేమగా చేసుకుంటున్నామో, యోగా కూడా అదే అని నాకు అనిపించిందండి. ఇప్పటికైతే నాకైతే నేను అదే అంతే ఇష్టంగా చేస్తాను. నాకు సూర్య నమస్కారాలు అంటే చాలా ఇష్టం అండి, బాగా చేస్తాను. నాకు సండే వచ్చిందంటే ఇంకా ఆనందంగా ఉంటుంది. గురుగారు చెప్పే యోగ నిద్ర, శాంతి క్రియ అవి కూడా నాకు సండే చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రాణాయామం కానీ అన్నీ కూడా చాలా ఇష్టం అండి నాకు అవి అంటే. అది నాకు ఆ బాడీ ఫ్లెక్సిబుల్ రావటం నాకు చాలా ఇదిగా ఉంది. నేను కింద కూర్చుని కిచెన్లో కబోర్డ్లో ఏమైనా తీసుకోవాలి అంటే ఇట్లా ఒంగోలేకపోయేదాన్ని, కూర్చోలేకపోయేదాన్ని. ఓ స్టూల్ వేసుకుని కూర్చుని తీసుకుంటే పిల్లల వాళ్ళు నవ్వేవారు, ఇంత ముసలమ్మ అయిపోయావు ఇప్పుడే నువ్వు అని. అలాంటిది ఇప్పుడు నేనే ఆశ్చర్యంగా దూరేసి లాగేస్తున్నాను అంటే నాకు అదే 1 yearలో నాకు ఆ బాడీలో నాకు ఇంత మార్పులు వచ్చినాయని నాకు అనిపించిందండి. అదే అందరికీ చెప్పేది అదొకటే అండి, స్లోగా వస్తుందండి చాలా మార్పు. మనకు తెలియకుండానే మనలో మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నిటికంటే మెయిన్ పాయింట్. నాకు ఆ షుగర్ తగ్గిపోయి నేను ట్యాబ్లెట్ మానేస్తున్నాను అనేది నాకు ఒక ఆనందంగా ఉందండి. మెయిన్గా నా బాడీ అంతా అన్ని చెకప్ల్లోనూ అంతా ఆల్ కరెక్ట్ పర్ఫెక్ట్గా ఉన్నానండి, ఏమి లేదు. అదే గురుగారికి ధన్యవాదాలండి. అది చెప్దాం అనుకుని నేను చెప్తానండి. నమస్తే గురుగారు. థ్యాంక్ యూ అమ్మా, ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా కూల్గా మేడం చేసుకున్న బెనిఫిట్స్ అన్ని బాగా చెప్పారు. థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ విల్ రిక్వెస్ట్ ప్రియాంక జైన్ ఫ్రమ్ పిఠాపురం. ప్రియాంక గారు, ఐ థింక్ ఇఫ్ యూ కెన్ అన్మ్యూట్ అండ్ టాక్ ఇట్ విల్ బి గ్రేట్. ప్రియాంక జైన్ ఫ్రమ్ పిఠాపురం. ఉన్నారు. యా అదే వీడియో ఆన్ చేశారు, ఐ మీన్ అన్మ్యూట్ చేస్తే బాగుంటుంది. అన్మ్యూట్ చేయండి. ఎస్ హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ప్రియాంక. నేను పిఠాపురం నుంచి మాట్లాడుతున్నాను. నేను యోగా జాయిన్ అయ్యి 2 months అయింది. సో బేసికలీ నాకు నా ఫ్రెండ్ రమ్య, షీస్ ఫ్రమ్ పిఠాపురం, తను నాకు ఆల్రెడీ 3 years ముందు సజెస్ట్ చేసింది. బట్ ఏంటి ఆన్లైన్ క్లాస్ అటెండ్ అవ్వాలి, ఎఫెక్టివ్గా ఉంటుందా అని చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదండి. ఆన్లైన్ క్లాస్ అంటే లైవ్ సెషన్స్ డిఫరెంట్గా ఉంటాయి, ఆన్లైన్ సెషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఆ టైంలో చాలా ఇగ్నోర్ చేశాను నేను. బట్ అగైన్ మళ్ళీ లాస్ట్ 2 months బ్యాక్ మళ్ళీ నేను కాల్ చేశాను. అంటే నాకు ఆల్రెడీ సర్వైకల్ స్పాండిలైటిస్ పెయిన్ ఉంది, ఆల్మోస్ట్ 3 years నుంచి చాలా సఫర్ అవుతున్నాను దాంతో. బట్ ఏంటంటే తను చెప్పింది, నీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, ఒకసారి యోగా జాయిన్ చేయి, లైక్ ఇట్ మైట్ బి బెనిఫిషియల్ ఫర్ యూ అంటే సరే అని చెప్పి జాయిన్ అయ్యాను అనమాట.
సో ఇంకా ఈ 2 months నుంచి చూస్తే నేను ఒక లెవెల్లో ఉన్నాను నేను. ఎందుకంటే ఆ ఫ్రీనెస్, ఆ బాడీ ఎంత ఫ్లెక్సిబుల్గా ఉందంటే లిటరలీ ఆల్ క్రెడిట్ గోస్ టు మై సార్. యాక్చువల్లీ ఆయన చెప్పినట్టు అసలు ఎంత గైడెన్స్ ఇస్తారంటే క్లాస్లో ఇనిషియల్ day 1 నుంచి ఇప్పటి వరకు వచ్చి అందరినీ పర్టికులర్గా అందరినీ ఒకే అంటే ఇంత చిన్న మిస్టేక్ చేసినా కూడా ఇమ్మీడియట్లీ రెక్టిఫై ద మిస్టేక్. అంత డిసిప్లైన్గా ఉంటారు, పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది క్లాస్లో. సో ఐ ఫీల్ అంత డిసిప్లైన్గా ఉంటే ఆయన చెప్పిన ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ కూడా ఎంత చాలా వాస్ట్గా ఉంది. ఆయన మనకు చెప్తున్నారు ఈవెన్ ఆసన్స్ అని ప్రాణాయామ్స్ అని కాదు, ఈవెన్ థియరీ పార్ట్ కూడా ఆయన చాలా అంటే చాలా బాగా చెప్తారు. ప్రాక్టికల్గా మనం చూస్తే ఆయన దగ్గర ఉన్న నాలెడ్జ్ అంటే ఇంకా చెప్తారా, ఇంకా క్లాస్ కొంచెం ఎక్స్టెండ్ చేస్తారా అని అనిపించేది. ఏమంటే ఎప్పుడూ రోజు ఇలాగే ఉంటుంది, ఎందుకంటే ఆయన చెప్పిన థియరీలో ఇంకా అలాగా లీన్ అయిపోతాం అనమాట, అంత బాగా చెప్తారు. సో ఇంకా ఏంటంటే ప్రతి వాళ్ళు ఇంకా ఇది మన రొటీన్ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయాలి. యోగా కూడా మన ఒక లైఫ్లో ఒక పార్ట్ కింద ఇంప్లిమెంట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందని నాకు ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఒకసారి క్లాస్లో సార్ చిన్నపిల్లల గురించి చెప్పారు, లైక్ ఇన్ఫాంట్స్. ఏం చెప్పారంటే ఇన్ఫాంట్స్ కూడా వాళ్ళు కూడా యోగా ఆసన్స్ చేస్తారని. సో మేము అనుకున్నాం చిన్నపిల్లలు చేయడం ఏంటి, చిన్నపిల్లలు కదా అంటే లేదు, లైక్ సుప్రీం హీ గైడ్స్, అంటే సుప్రీం అంటే దేవుడు వాళ్ళని గైడ్ చేస్తారు. వాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళు నేర్చుకుంటారు. ఒక సర్టన్ ఏజ్ వచ్చిన వరకు, మెచ్యూరిటీ వచ్చిన వరకు వాళ్ళని దేవుడు గైడ్ చేస్తారు. బట్ పర్సనలీ వాట్ ఐ ఫీల్ ఈస్ మాకు సుప్రీం మీరే సార్ అని. అండ్ ఆల్ థ్యాంక్స్ టు యూ అండ్ ఆల్ థ్యాంక్స్ టు లైక్ ద యోగా ఫౌండేషన్ ఫర్ బ్రింగింగ్ దిస్ online session classes for each and everyone. And I feel like this is the sorry నాకు కొంచెం స్టేజ్ ఫియర్ ఉంది. బట్ ఈవెన్ సార్ ఇవాళ పర్సనల్గా నాకు కాల్ చేసి ప్రియాంక నువ్వు ఇవాళ మాట్లాడాలి, నువ్వు యూత్ కదా, యూ షుడ్ బి అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ద అదర్ పీపుల్ అని చెప్పి చాలా చెప్పారు. బట్ నేను కూడా ఇవాళ చాలా నా బిజీ షెడ్యూల్ ఇవాళ, బట్ స్టిల్ ఐ కుడ్ మేక్ అవుట్ సమ్ టైం. వచ్చాను క్లాస్ అండ్ అట్లీస్ట్ కొంచెం అయినా మాట్లాడతాను. ఇప్పుడు కూడా నాకు చౌండ్లు కారుతున్నాయి సీరియస్గా చెప్పాలంటే. సో వాట్ ఐ ఫీల్ ఇస్ ఎవ్రీబడి, ఐ థింక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ షుడ్ ఇంప్లిమెంట్ యోగా ఇన్ యువర్ పర్సనల్ రొటీన్ లైఫ్. ఇంకా చెప్పాలంటే నా సార్ అన్నారు ఒకరోజు, మీ బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది, మీ అట్మాస్ఫియర్, మీ ఫ్యామిలీ అంతా చేంజ్ అవుతుంది. అండ్ లిటరల్గా నేను చూస్తున్నాను నా ఫ్యామిలీలో కూడా చాలా చేంజెస్. మా పిల్లలు కమింగ్ టు మై కిడ్స్, మై హస్బెండ్, వాళ్ళకి కూడా ఇది చేయండి, ఇలా చేయండి, మీకు ఈ ప్రాబ్లం ఉందా వెంటనే ఈ ఆసన చేయండి, మీకు ఈ ప్రాబ్లం ఉందా వెంటనే ఈ ప్రాణాయామం చేయండి. లైక్ ఐఎమ్ టెల్లింగ్ దెమ్, ఐఎమ్ టీచింగ్ దెమ్. సో ఐ పర్సనలీ ఫీల్ ఓకే, ఆల్ క్రెడిట్ గోస్ టు మై సార్. సార్ చెప్పడం వల్లే ఇదంతా జరుగుతుంది అని చెప్పి. ఇంకా మా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చిన వెంటనే లైక్ ఐఎమ్ ఫీడింగ్ దెమ్, ఓకే వజ్రాసనంలో కూర్చోండి, ఓకే డైజెషన్ కరెక్ట్గా ఉంటుంది. సో ఐఎమ్ లైక్ వాళ్ళు కూడా కొంచెం నేర్చుకుంటున్నారు. సో ఐ ఫీల్ లైక్ నాకున్న నాలెడ్జ్ నేను ఒక ఫ్యూ పీపుల్కి స్ప్రెడ్ చేస్తుంటే ఒక కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంటుంది. సో ఐ ఫీల్ అవును నిజంగా సార్ చెప్పినట్టే, సార్ చెప్తున్నారు మీరు నేర్చుకుంటున్నారు, యు ఆర్ టీచింగ్ టు అదర్ పీపుల్, ఇట్ గివ్స్ యూ సమ్ సార్ట్ ఆఫ్ ఇమెన్స్ అమౌంట్ ఆఫ్ హ్యాపీనెస్. అండ్ యాక్చువల్లీ ఐ పర్సనలీ ఫీల్ నాకు ఆ హ్యాపీనెస్ ఉంది. ఇంకా మా ఫ్రెండ్స్కి ఉంటే ఎక్కడికైనా వెళ్ళినా నేను ఓకే యోగా ఉంది, ఓకే నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మా ఫ్రెండ్స్ చెప్తారు నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఓకే మీరు యోగా చేయండి, మీరు ఏం చేయొద్దు, జస్ట్ అటెండ్ అవ్వండి క్లాస్, చూడండి ఒక 1 week చూడండి, మీకు నచ్చకపోతే ఓకే యూ కెన్ క్విట్. బట్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఓకే నా అంతవరకు ఐ కీప్ ట్రైంగ్, ఓకే మీరు నేర్చుకోండి, మీరు హ్యాపీగా ఉంటే ఐ విల్ బి సో హ్యాపీ. ఏమో ఆ ఎమోషన్ నాకు ముందు అర్థం కాలేదు, సార్ మాకు చెప్పినప్పుడు ఇప్పుడు నేను వేరే వాళ్ళు చెప్తుంటే ఐ యాక్చువల్లీ ఫీల్ దట్ ఎమోషన్. ఐ ఫీల్ హ్యాపీలీ లైక్ ఓకే ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ టు అదర్ పీపుల్, నాకు ఇంటర్నల్ హ్యాపీనెస్ ఉంటుంది. సో ఐ పర్సనలీ ఫీల్ కి యోగా షుడ్ బీ ఏ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అని. And thank you sir, thank you for making me happier once again. Thanks for bringing a new life to me. Thank you sir.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రియాంక గారు. ఐ థింక్ గుడ్ తెలుగు షీఈస్ ఏబుల్ టు స్పీక్. దో యు ఆర్ నర్వస్ బట్ స్టిల్ యు మేడ్ ఇట్ బెటర్. Thank you so much, Priyanka, for sharing absolutely all your benefits, and you are also in the teaching mode for your family. Thank you with that. I think inke evaraina unnarandi who wants to share their experience. You can do that, and I think with that, I think sir, new joinees వాళ్ళందరికీ మనం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. Tomorrow morning 5:15 same link, you can all the new joinees can join. And thereafter, I think akkada meeru after that entire session at 6:45 you can introduce andi tomorrow. So basically yoga mat unte yoga mat తీసుకోండి. Otherwise initially మీ దగ్గర yoga mat లేకపోతే ఒక bed sheet తీసుకొని you can just start with it with having 1 glass of warm water, and then we can start with it. Thereafter మన yoga guru garu unnaru, he will take you absolutely whatever is required and manni andarni educate చేస్తారు. సో ఐ థింక్ విత్ ఇట్ సార్, ఐ థింక్ మీరు మీ క్లోజింగ్ సెషన్ ని కూడా చేయొచ్చండి. ఓకే అండి, మరి అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి హాజరైనటువంటి ఆరోగ్య అభిలాషులందరికీ కూడా నమస్కారాలు. అలాగే యోగ భారత్ ఫౌండేషన్ కార్యవర్గ సభ్యులందరికీ కూడా పేరుపూర్ణ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా బాగా జరిగిందండి మన క్లాస్. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా చాలా బాగా జరిగింది. మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఒక వక్తల్లాగే మాట్లాడారు. చెప్పాలంటే చాలా బాగా మాట్లాడారు. చాలా సంతోషం. నేను యోగా అంటే ఏమిటి, యోగా బెనిఫిట్స్ అంటే ఏంటి, ఇవన్నీ చెప్పాలి అంటే ఇప్పుడు మనకు టైం సరిపోదు. రేపు మార్నింగ్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ రేపు క్లాస్లో మనం తెలుసుకుందాం. మరి అందరికీ కూడా ఈ క్లాస్కి ఇంత చక్కగా పార్టిసిపేట్ చేసినటువంటి యోగ బంధువులందరికీ నమస్కారాలు. అలాగే మన యోగ భారత్ ఫౌండేషన్ సభ్యులు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా హ్యాండిల్ చేసినటువంటి ఉపాధ్యక్షులు మన మహారాణి గారికి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ అయినటువంటి సుకుమార్ గారికి, అదేవిధంగా మనకి గైడెన్స్ ఇస్తూ ఉన్నటువంటి పెద్దల్లో మనకి థామస్ గారు, అలాగే మూర్తి గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా, అలాగే నాగేశ్వరరావు గారు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. మరి అందరికీ ప్రేయర్ చేద్దాం, శాంతి మంత్రం చేసి ముగిద్దాం. థ్యాంక్ యూ. చాలా ఓపికగా కూర్చున్నారు, అది గొప్పతనం. అది 2 hours కూర్చోవడం అంటే మాటలేం కాదు. అయినా 2 గంటల సేపు అలా కూర్చుని లాస్ట్ వరకు అలా ఉండడం అంటే చాలా సంతోషం. ఇది మన యోగా ఫ్యామిలీ. ఇది అంచేత మన యోగా ఫ్యామిలీ గురించి మనం ఆ మాత్రం ఉండాలి. కాబట్టి అందరూ కూడా చాలా ఓర్పుతోటి కూర్చున్నారు. ధన్యవాదాలు. ప్రేయర్ చేద్దాం. 2 చేతులు నమస్కార ముద్ర. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు. ఓం సర్వేషాం శాంతిర్భవతు. ఓం సర్వేషాం పూర్ణం భవతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఓం నమః. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.